అందరికీ మరణాత అండి. మరణాత మరణాత. బాగున్నారా? అందరూ బాగున్నారా? చాలా బాగున్నారా? కొంచెమే బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకి. సరేనండి, మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అంతకంటే ముందు నన్ను ఈ స్థలంలో నిలవబెట్టిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ మొంగుమూరి దేవదాసయ్య గారు, దైవజనులు, మరి బైబిల్ మిషన్లో మనందరము ముఖ్యంగా సేవకులు ఎక్కడ నిలబడాలన్నా, ఎక్కడ ఆయన గురించిన బైబిల్ మిషన్ వార్త చాటించాలన్నా, ముఖ్యంగా మా అందరి కొరకు ప్రార్థన చేసే తండ్రి, మనందరి కోసం ప్రార్థన చేసే తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు. కాబట్టి ఇలా నేను రావడానికి తండ్రి గారి ప్రార్థన కూడా నాకు సహకారంగా ఉంది. కాబట్టి రెండవదిగా దైవజనులు దేవదాసయ్య గారికి నా నిండు వందన రెండవ రాకడ మరణాతలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఎంతో ఒక సహోదరిలాగా నన్ను ప్రేమించి మరి మీ పాస్టర్ గారు ఈ స్థలానికి పిలిచారు, అమ్మగారు అయ్యగారు కూడా. అందుకని అయ్యగారికి అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా నా నిండు వందన మరణాతలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ స్థలంలో ఏకీభవించిన సంఘ విశ్వాసులందరికీ కూడా నా నిండు వందన మరణాతలు. మరణాత మరణాత మరణాత. సరే, మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోదాము. టైం ఎంత అయింది ఇప్పుడు? 10 నిమిషాలు తక్కువ, 11. ఎంతసేపు చెప్పమంటారు? ఎంతసేపు అయినా కూర్చుంటారా? ఎంతసేపు అయినా సరే. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. చదవండి అమ్మా. కిరియత్ అర్బా. చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పెట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని యొక్క పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమీ కావాలనని అడిగెను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు ఈరోజు ఆరాధన దినం ఆచరించవలయు, ఏ రోజు కన్నా ఈరోజు గొప్ప అని మా తండ్రి గారి మాటల్లో మేము విన్నాము. ఈ గొప్ప దినములోనికి గొప్ప దేవుడు అయిన మీరు, గొప్ప ఆరాధనా దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప దైవ మందిరం అనే స్థలములో నాయన మమ్మ అందరినీ నిలవబెట్టి మిమ్మల్ని ఆరాధించు భాగ్యమును, స్తుతించు భాగ్యమును, కొనియాడు భాగ్యమును దేవదూతల వారితో సహా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాహారములో నాయన మాకు తినిపించి వాక్యాహారములో నుండి వచ్చేటువంటి బలమును మాకు ధరింప చేయమని అడుగుచూ ఉన్నాము. నాయన నీకు బలము కొలగా నియమించి ఉన్నానన్నారు కదా, ఆ బలము ఈ వాక్యములో నుండి మాకు ఇమ్మని వేడుకొనిచూ ఉన్నాము. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను అన్న మాటను నాయన నీకు స్తోత్రం మా పక్షముగా నెరవేర్చి, ఇప్పుడు మీ నోరు తెరిచి నాయన బహు బలహీన ఘటముగాను
నాయనా నీకు స్తోత్రములు. పనికి మాలిన ఘటముగాను నిలవబడి ఉన్న నన్ను సంపూర్ణంగా మరుగుపరిచి మీరు నాతో మాట్లాడి మహిమను పొందుమని మాట్లాడుటకు సిద్ధముగా ఉన్న యేసు నామమున వాక్యాహారము జీవాహారము నేనే అని సెలవిచ్చిన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తెలివిని గలిగించు నన్ను తెలివిని గలిగించు నన్ను నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా చూపించు కలిగిన భాగ్యములన్నిటినీ నా దైవాత్మారము నా తనువున వ్రాలుము నా జీవమంతయు నీతో నా జీవమంతయు నీతో నిండా దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో నుండి మనతో మాట్లాడి మహిమను పొందునుగాక. ముందుగా ఒక పాట పాడుకుందాము. మీ అందరికీ తెలిసిన పాటే ఉండొచ్చు. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య అనే కీర్తన. మరందరూ కలిసి నాతో పాడండి చప్పట్లు కొడుతూ. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజింతును ఓ భవదీయుడా పూజింతును ఓ పూజార్హుడా భజింతును ఓ భవదీయుడా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదార్చేవారు లేక భారమైతిని ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదార్చేవారు లేక భారమైతిని తండ్రి నీ తోడు లేక మోడునైతిని తండ్రి 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 నీ తోడు లేక మోడునైతిని నీ తోడు దొరికాక చిగురించితిని నీ తోడు దొరికాక చిగురించితిని నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే
ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న శత్రువుల చేతులలో చిక్కుకుంటిని సూటిపోటి మాటలకు నలిగిపోతిని శత్రువుల చేతులలో చిక్కుకుంటిని సూటిపోటి మాటలకు నలిగిపోతిని తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే తండ్రి 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 నీ వైపు నేను చూచిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను బాధలన్నీయు తొలగిపోయెను కష్టమంతయు తీరిపోయెను బాధలన్నీయు తొలగిపోయెను నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురంగా ఎంచుకొంటిని క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురంగా ఎంచుకొంటిని తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని తండ్రి 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 నీవున్నావని బ్రతుకుచుంటిని నా కొరకు నీవు నీ కొరకు నేను నా కొరకు నీవు నీ కొరకు నేను నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజింతును ఓ భవదీయుడా పూజింతును ఓ పూజార్హుడా భజింతును ఓ భవదీయుడా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము దేవునికే మహిమ కలుగునుగాక బలో యేసు మహారాజుకి సరేనండి మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాము న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఇందాక చదివారు కాబట్టి ఇంక చదవద్దు, అది తెరిచిపెట్టుకోండి. మరి ఈరోజు స్త్రీల ఆదివారం కాబట్టి అయ్యగారు నాకు ఫోన్ చేసినప్పుడు మీరు స్త్రీల గురించి చెప్పాలి,
అని నాకు చెప్పడం జరిగింది. అందుకని నేను ఒక స్త్రీని మీ మధ్యలోకి తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరావిడ, చదివారు కాబట్టి. అక్స. ఏం పేరు చెప్పండి? అక్స. అందరూ చెప్పండి ఒకసారి, అక్స. అందరూ చెప్పండి. అయితే మీకు వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలి. ఏంటంటే దైవజనుడు దేవదాసయ్య గారు విశ్వాసం, అలాగే ఆయన దర్శనం, బాహ్య దర్శనం ఏంటంటే ఎవరి గురించి అయితే వాక్యాన్ని ఆయన ప్రారంభం చేశారో, అంటే ఎవరి గురించి ఆయన చెప్పనున్నారో ఆ భక్తుడు, వారు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, పరలోకాన్ని నుంచి వారు వచ్చి పక్కనే నిలబడేవారట అయ్యగారికి. ఎవరికండి? ఏ అయ్యగారు? దేవదాస్ అయ్య గారికి. అయితే ఇప్పుడు ఆయన పిల్లలం కాబట్టి, బైబిల్ మిషన్ వారం కాబట్టి మనకు కూడా వస్తారా రారా? వచ్చారా రాలేదా? ఇప్పుడు ఎవరు వచ్చారు? దేవదాస్ అయ్య గారు ఎప్పుడు మనతోనే ఉంటారులేండి. ఈరోజు మనం చెప్పుకునే అక్సా గారిని ఎవరు తీసుకొచ్చారు? ప్రభువే మన మధ్యలోనికి తీసుకొచ్చారు. మీ అందరూ నమ్ముతున్నారు లేదా? మీరు చెప్పినప్పుడు నమ్మకం ఏం చేస్తాం? కూర్చున్నాం కాబట్టి, వచ్చాం కాబట్టి, మీరేం చెప్పినా వినాలి కాబట్టి అంటున్నారా? లేకపోతే నిజంగా నమ్ముతున్నారు లేదమ్మా? ఒకసారి అయితే అమ్మగారికి మరణ చెప్పండి. నాకు కాదండి, ఆవిడికి. అక్సా అమ్మగారు చెప్పండి. పరలోకం నుంచి మా కోసం మిమ్మల్ని ప్రభు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ప్రభుకి, అయ్యగారికి మరణాతలు, మీకు కూడా మరణాత. ఇప్పుడు ఆ అమ్మగారి గురించి చెప్తున్నాం కాబట్టి, ఆ అమ్మగారు మన దగ్గరే, మన ఎదురుగుండా ఉన్నారనుకొని ఆవిడ గురించి మీరు చాలా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆవిడని వదిలేసి నన్ను చూడండి. ఎవరిని చూడాలి? నన్ను చూడాలి. మీకు నచ్చపోయినా నా మొహం వెళ్ళే వరకు కూడా నా మొహమే చూస్తూ ఉండాలి. పక్కకు తిరిగినా, కంటి మీద రెప్పేసినా వాక్యం ముగించేస్తాను అన్నది కామను. నేను ముగించను. ఎవరు నిద్రపోయినా మళ్ళా మొదటి నుంచి చెప్పుకొస్తాను. అందుకు ఇష్టమైతే మీరు పరధ్యానంగా ఉండొచ్చు, నిద్రపోవచ్చు, మీ ఇష్టం. సరేనా? సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో మనకు కనబడుతున్న స్త్రీ, ఆ అమ్మగారి పేరు ఏంటంటే అక్సా. ఏం పేరు చెప్పండి? అక్సా అంటే అర్థము దేవుని ఆశీర్వాదము. రెండవది అందమైన, అంటే అందమైన స్త్రీ అని పెట్టుకోవచ్చు బ్రాకెట్లో. దేవుని ఆశీర్వాదము అని అర్థం. అక్సా అంటే అందమైనది, దేవుని చేత ఆశీర్వదించబడింది అని రెండు అర్థాలు ఇచ్చేటువంటి పేరు అక్సా అనే పేరు. తర్వాత ఈ అక్సా గారి గురించి మనం వినాలి అంటే ముందు ఆవిడ తండ్రి గారి గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? బైబిల్ మిషన్ వారి గురించి మనం బైబిల్ మిషన్ వారం అని అనుకోవడం కంటే ముందు మన దైవజనుడు దేవదాసయ్య గారి గురించి అడుగుతారు అందరూ. మీ గురువుగారు దేవదాసయ్య గారు కదండి, అలాగే అంతేనా? మన గురించి తెలుసుకోవాలంటే ముందు మన తండ్రి గురించి తెలియాలి. అలాగే అక్సా గురించి తెలుసుకోవాలి అంటే ముందు ఆవిడ తండ్రి గురించి తెలియాలి. ఆయన ఎవరు చెప్పండి? కాలేబు. పాలస్తీనా దేశంలోనికి, కానాను దేశంలోనికి అడుగు పెట్టిన ఇద్దరిలో ఒకరు. ఆ ఇద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబులు. అందులో ఒకరు కాలేబు గారు. కాలేబు అంటే అర్థము కుక్క అని అర్థం. ఏమర్థం చెప్పండి? అదేంటండి అంత గొప్ప భక్తుడికి అలా కుక్క అని అర్థం ఇచ్చే పేరు పెట్టారంటే దానికి కూడా వివరణ తర్వాత వస్తుంది. కుక్క అంటే అర్థం ఏంటి? కుక్క ఎలాంటి జంతువు? విశ్వాసం కలిగింది. మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం కలిగింది. ఈ కాలేబు కూడా దేవుని పట్ల అలాగే విశ్వాసం కలిగి జీవించిన వారు కాబట్టి కాలేబు అంటే కుక్క అని అర్థము. తర్వాత ఈ అక్సా గారిని ఇచ్చి వివాహం చేసినటువంటి ఆయన గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి కాబట్టి ఆయన పేరు ఒత్నీయేలు. ఆయన పేరేంటి చెప్పండి? ఒత్నీయేలు అంటే దేవుని సింహము అని అర్థం. దేవుని సింహము అని అర్థం. ఇప్పుడు ముగ్గురు పేర్లు వచ్చేసాయి కదా.
ఇప్పుడు ఈ ముగ్గురు గురించి మనం తెలుసుకుందాము. మొదటిగా కాలేబు గారి గురించి మనం విందాము. కాలేబులో ఉన్నటువంటి లక్షణాలు, కొన్ని లక్షణాలు నేను మీకు చెప్తాను, సమయాన్ని బట్టి వివరిస్తాను. ఒకటి, కాలేబు ప్రార్థనాపరుడు. కాలేబు ప్రార్థనాపరుడు. రెండవది, విశ్వాసము గలవాడు. రాసుకునేవారు ఎవరైనా ఉంటే రాసుకోండి. విశ్వాసము గలవాడు. సంఖ్యాకాండం 14:6 నుండి 9 వరకు చదవద్దు, రాసుకోండి. తర్వాత యుద్ధ వీరుడు, తర్వాత చదువుదురు కానీ. యుద్ధ వీరుడు. మూడవది యుద్ధ వీరుడు. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 13-14 వచనాలు. నాలుగవది ధైర్యవంతుడు. ఎందుకంటే నాలుగవది ఏంటి, రెండోది ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నాకు చెప్పాలి. అందుకే నేను మీకు ముందుగా చెప్తున్నాను. ఒకటి, నాకున్న అలవాటు ఏంటంటే నేను చెప్పిన ప్రతి మాట మరలా తిరిగి నేను వినాలి. ఇచ్చింది తీసేసుకుని అలవాటు ఉంది నాకు. వాక్యమేనండో, ఇంకేం తీసుకొని అలాగా మీకు సంపూర్ణంగా ఇస్తాను చివరి వరకు. వెళ్ళేటప్పుడు ఏం చేయాలి మీరు? నాది నాకు ఇస్తే కానీ కదిలేదు లేదు, మీ ఇష్టం తర్వాత. అందుకని మీరు ఎలా వినాలి ఇప్పుడు? చాలా శ్రద్ధగా వినాలి. నాలుగోది ధైర్యవంతుడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. ఐదవది నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన వాడు. 14, యెహోషువ గ్రంథం 14:8వ వచనం. ఆరవది వాగ్దానము పొందినవాడు. అదే 14వ అధ్యాయము 9వ వచనం. ఏడవది బలవంతుడు. అదే 14వ అధ్యాయం 10వ వచనం. ఎనిమిదవది దేవుని దీవెన పొందినవాడు. అదే 14వ అధ్యాయం 13వ వచనం. తర్వాత 9 స్వాస్థ్యమును పొందినవాడు. అందులోనే 13వ వచనములోనే ఉంటుంది. అలాగే 10వది కానానులో ప్రవేశించెను. సంఖ్యాకాండం 14:24. ఒక ఆయన గురించి 10 లక్షణాలు చెప్పారు. ఒకరి గురించి చెప్పడానికే 2 గంటలు పడుద్ది ఇప్పుడు. ఇంకా 2 ఉన్నారు. ఒత్నీయేలు గారు ఉన్నారు. అసలైన ఆవిడ. అసలు మనం చెప్పుకోవలసింది స్త్రీ గురించి కాబట్టి ఈ పెద్దగా మీకు వివరించను, భయపడకండి. ఆవిడ గురించే మనం చెప్పుకుందాం. ఆయన గురించి ఎందుకు నేను చెప్పానంటే, ముందు ఈ అమ్మగారి లక్షణాలు తెలుసుకునే ముందు ఆయన లక్షణాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తండ్రిలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఈమె కలిగి ఉన్నారు. తండ్రిలో ఉన్న భక్తిని కానీ, తండ్రిలో ఉన్న విశ్వాసము కానీ, ప్రార్థనా స్థితి, ప్రార్థన పట్టు, స్వాస్థ్యాన్ని పొందుకునే స్థితి, వాగ్దానమును పొందుకునే స్థితి, ధైర్యము, అందము అన్నీ కూడా ఈ అమ్మగారు కలిగి ఉన్నారు. కాబట్టి ఈవిడ గురించి తెలుసుకునే ముందు ఆయన గురించి చెప్పుకున్నాం. తర్వాత దేవుని సింహము అంటే ఎవరు? దేవుని సింహం అంటే ఎవరు? ఒత్నీయేలు. పేరుకు తగ్గట్టుగానే సింహంలాగానే పోరాడి ఆ కిరియత్ సెఫెరును కొల్లబెట్టి మరి ఆయన యుద్ధంలో జయమును పొందారు కదండి. ఆ పేరుకు తగ్గట్టుగానే కాలేబు విశ్వాసిగా ఉన్నారు. పేరుకు తగ్గట్టుగానే ఒత్నీయేలు యుద్ధ వీరుడిగా జయాన్ని పొందుకున్నారు. యమగారు కూడా పేరుకు తగ్గట్టుగానే అందమైన స్త్రీగా, అలాగే తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకున్నట్లుగా, దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. పేరుకు తగినట్లుగా వీరి జీవితాలు ఉన్నాయి. అలాగే మనము కూడా మన పేరుకు తగినట్లుగా, అంటే దేవునిలో మనం ఏ పేరైతే మనం కలిగి ఉన్నామో ఆ పేరుకు తగినట్లుగా మనం ఉంటే ఈ అక్సాగారులాగా మనము కూడా వధువులుగా తయారు కాగలుగుతాం. ఒకటి. రెండవది ఆమె తండ్రిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఈమె కలుగున్నారు కాబట్టి మన తండ్రి గారిలో ఉన్నటువంటి లక్షణాలు, ఒకటి దేవుడు మనకు తండ్రి, రెండవది మనకి 2 తండ్రులు ఉన్నారండి. ఎవరు? ఒకటి యేసు ప్రభు, 2 ఎవరు? దేవతకు గట్టిగా చెప్పండి అమ్మా. ఉపవాసం పెట్టారా ఏంటి అయ్యగారు? కాదు కదా. తిన్నారా? ఫుల్లుగా తిన్నారా? తెల్లదా? అయితే కొంచెం నవ్వండి. సంతోషంగా ఉందా అంటే అన్నారు ఇందాక. నవ్వు కనిపించట్లేదు. కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ తెలుసా మీకు? తెలుసా తెలీదా? అమ్మ నవ్వండి మరి. మీ పళ్ళు ఎంత తెల్లగున్నాయి చూస్తాను నేను. ఉసూరుమంటూ ఉన్నట్టుంది. ఎక్కువసేపు ఉంచాలండి, కంగారు పడకండి. సరేనా? ఎక్కడున్నావు? ఒత్నీయేలు గారి దగ్గర. మధ్య మధ్యలో అలా కూడా అడుగుతాను నేను. టక్మని చెప్పాలి మీరు. ఒత్నీయేలు అంటే దేవుని సింహము. ఆయనలో ఉన్న లక్షణాలు కూడా, ఒకటి యెహోషువ తర్వాత ఇశ్రాయేలీయులను ఏలిన మొదటి న్యాయాధిపతి. ఒత్నీయేలు అంటే యెహోషువ గారి తరువాత ఇశ్రాయేలీయులను ఏలినటువంటి
మొదటి న్యాయాధిపతి. రెండవది యుద్ధ వీరుడు. మూడవది ధైర్యము గలవాడు. నాలుగవది దేవుని ఆత్మ గలవాడు. న్యాయాధిపతులు 3:10 ఉంటుందన్నమాట. మూడవది రక్షకుడు. నాలుగవది దేవుని ఆత్మ గలవాడు. తర్వాత నాలుగవది ఎన్ని లక్షణాలు చెప్పానండి ఇప్పుడు? ఐదవది శాంతి పరిపాలన చేసినవాడు. ఆయన నెగ్గిన తర్వాత, ఆయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉందని, 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారని వాక్యం సెలవిస్తూ ఉంది 3:11 న్యాయాధిపతుల్లో. తర్వాత జయము పొందినవాడు 3:10. ఏడవది పెళ్లి కొడుకు అయ్యాడు 1:13 న్యాయాధిపతుల్లో. ఇవి ఆయనలో ఉన్న లక్షణాలు. వాళ్ళ లక్షణాలు వివరించను కాబట్టి మీకు చెప్పేశాను. తర్వాత ఈ అమ్మగారి గురించి మనం తెలుసుకుంటే, ఇప్పుడు ఈ కాలేబు మొదటి లక్షణం ఏంటండి? మొదటి లక్షణం ఏంటి? ప్రార్థనాపరుడు. కాలేబు ఎవరు? ప్రార్థనాపరుడు. అయితే ఇప్పుడు అక్సా దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మగారు కూడా ఎవరు చెప్పండి? ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? అడగడం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనము మాట్లాడడము, దేవుణ్ణి మనము అడిగి పుచ్చుకోవడము ప్రార్థన అంటే అది. వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడము. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. ఇవన్నీ కూడా మీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడో చెప్పేసే ఉంటారు మీకు కదండి. మీరందరూ కూడా మరి గొప్ప ప్రార్థనా పరులుగాను, చాలా మరి బైబిల్ మిషన్లో ఉన్నటువంటి సన్నిధి పరులుగాను అయ్యగారు అమ్మగారు ఎప్పుడు కూడా చాలా భక్తిగా ప్రార్థనా పరుల్లాగా మాకు తెలిసినంత వరకు అయ్యగారు అమ్మగారిని మేము అలా గౌరవిస్తూ ఉంటామంటే, అయ్యగారు అమ్మగారు మాకు పరిచయం తక్కువైనా అయ్యగారు చెప్పినట్లుగా అయ్యగారితో తరచూ మాట్లాడుతూ ఉంటాం. అందుకని వారి భక్తి స్థితి, వారి ప్రార్థనా స్థితి, వారి సేవ అన్నీ కూడా మేము ఎరిగి ఉన్న వారమే. అంటే ఇప్పుడు సేవకులు అలా ఉన్నారంటే సంఘం ఎలా ఉంటుంది? సంఘం కూడా అని మేము ఊహించగలం, ఎందుకంటే మేము కూడా సేవకులమే కాబట్టి. ఇప్పుడు తండ్రి ప్రార్థనాపరుడైతే కూతురు ఏమై ఉంది? కూతురు ఏమై ఉంది? ప్రార్థన. అంటే తండ్రిని అడిగే దానిలో, తండ్రి దగ్గర అడిగి పొందుకునే దానిలో చాలా నేర్పరితనము కలిగి ఉన్నారు ఈ అక్సా అనే స్త్రీ. ఈ అందమైన లేక దేవుని చేత ఆశీర్వదించబడిన అని పేరు కలిగిన లేక అర్థము కలిగినటువంటి ఈమె ప్రార్థనా పరురాలాగా కనబడుతున్నారు కాబట్టి ఈమె పెళ్లి కుమార్తె అయ్యారు. ఈమె పెళ్లి కుమార్తె కావడానికి కూడా ఆమె ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. ఎందుకంటే వారి తండ్రి ప్రార్థనా పరుడు. అబ్రహాము గారు ప్రార్థనా పరుడు. అబ్రహాము గారు విశ్వాసి, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గారు దేవునితో సహవాసం చేసిన వారు కాబట్టి వారి కుటుంబం అంతా, అంటే వారి గృహములో ఉన్న ఆయన భార్య కూడా ప్రార్థనాపరురాలే. ఆయన దగ్గరున్న పెద్ద దాసుడు కూడా ప్రార్థనాపరుడే. ఆయన దగ్గరున్న పనివారు కూడా ప్రార్థనాపరులే. ఇంకా చెప్పాలంటే వారి దగ్గరున్న ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన చేసే కదా. ఆరామన హారాయిములో అక్కడ బావి దగ్గర వీళ్ళందరూ మోకరించినప్పుడు ఒంటెలు కూడా ఏం చేసి చెప్పండి? అంటే ఇంటికి యజమాని ఎలా ఉంటే ఇంట్లో వారందరూ కూడా అలాగే ఉంటారు. ఇంటికి యజమాని ప్రార్థనాపరుడైతే ఇంటి వారందరూ కూడా ప్రార్థనాపరులుగానే ఉంటారు. అందుకని ఈ అమ్మగారు ప్రార్థనాపరురాలు అని మనం గట్టిగా చెప్పొచ్చు. ప్రార్థనాపరురాలు కాబట్టి ఈమె తండ్రి దగ్గర తన స్వాస్థ్యమును అడిగి తీసుకున్నట్లుగా, దీవెనలు పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు, ఈ అమ్మగారు తండ్రి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా ఆమె అడిగిన మాట ఏమిటంటే, నాకు దీవెన దయచేయము. ఏమని అడిగారండి? అయితే ఈ వాక్యాన్ని మనం చదివేటప్పుడు కాలేబు కిరియత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసేదని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనిను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. అక్కడితో పెళ్ళయింది. అయితే ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు, పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్తారు? పుట్టింట్లో ఉంచరు కదా, అత్తవారింటికి, వారి వారి పెనిమిటి ఇంటికి అలాగే పంపిస్తారు కదా. అలాగే
ఈవిడ్ని కూడా వారి పెనిమిటి ఇంటికి పంపించారంట. పంపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తన తండ్రిని ఒక పొలం అడగడానికి అతనిని ప్రేరేపించిన తన భర్తను అంటుందట, మా తండ్రిని పొలము అడగమని. అయితే ఈయన తన భార్యని తీసుకుని మరలా తండ్రి దగ్గరికి వచ్చేసరికి ఆమె గాడిదను దిగగా మొదటగా ఆవిడ చేసిన పని ఏంటంటే గాడిదను దిగింది. ఏం చేసింది చెప్పండి? గాడిదను దిగడం ఏంటండి? తన తండ్రిని చూసి గౌరవ భావము కలిగి గాడిదను దిగింది. గాడిద అంటే ఏంటండి? గాడిద అంటే ఒకటి మూర్ఖమైన, అంటే మూర్ఖుడు, తెలివి తక్కువ వ్యక్తి అని అర్థం అంట. గాడిద అంటే బైబిల్ ప్రకారంగా గాడిద అపవిత్రమైనటువంటి జంతువు. గాడిద ఎవరు చెప్పండి? అపవిత్రమైనటువంటి జంతువు. ఇంకా మనం చూస్తే మట్టలాదివారం నాడు మనం చెప్పుకుంటూ ఉంటాము గాడిద పిల్ల. గాడిద అంటే మన శరీరం అని, గాడిద పిల్ల అంటే మన ఆత్మ అని మనం వివరించుకుంటాం. ఎందుకంటే ఆదికాండము 49వ అధ్యాయంలో ద్రాక్షావల్లికి తమ గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తమ గాడిద పిల్లను అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. ద్రాక్షావల్లి అంటే ఎవరు? ద్రాక్షావల్లి అంటే ఎవరు? కోర్టులో అడిగాను కదా 3 సార్లు. ఇప్పుడు మీరు ఒకసారైనా నాకు సమాధానం చెప్పాలి. ద్రాక్షావల్లి అంటే ఎవరు? యేసు ప్రభు. ద్రాక్షావల్లికి గాడిదను కట్టాలంట. అంటే ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ శరీరం అనే గాడిదను అంటగట్టాలి. ఎందుకంటే ఈ శరీరము ఆ శరీరానికి అంటుకట్టబడితే తప్ప ఆ శరీరం ఈ శరీరంలాగా, అంతేనంటారా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరానికి మన శరీరం అంటుకట్టబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అదే ఉంది కదా, ఆయనకు అంటుకట్టబడకపోతే మనం ఎందుకు పని చేయము? అగ్నిలో పారవేయబడ్డానికి తప్ప మనము దేనికి కూడా పని చేయం, ఫలించలేమని ఆయన సెలవిస్తూ ఉన్నారు. అయితే ఉత్తమ ద్రాక్షావల్లి అంటే ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. ఉత్తమ ద్రాక్షావల్లి అంటే ఆ ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టాలంట. అంటే మన ఆత్మని పరిశుద్ధాత్మకి లింక్ చేయాలి. మన శరీరాన్ని యేసు ప్రభు శరీరంతో, ఆయన శరీరం మన శరీరం కలిస్తే మన శరీరం పవిత్రపరచబడుతుంది. అంటే ఆయన శరీర రక్తాలు మనం ఏం చేస్తున్నాం? ప్రతి నెల తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన శరీరం వచ్చి మన శరీరంలో ఏమవుతుంది? ఏకమవుతుంది. ఆయన రక్తం మన రక్తంలో కలిసిపోతుంది. అందుకని ఈ గాడిదని తీసుకెళ్ళి ఆ ద్రాక్షవల్లికి అంటుకట్టాం. అయితే ఇప్పుడు ఈమె దేన్ని దిగారని వ్రాయబడింది? గాడిదను దిగారని. ఏం దిగారు? గాడిద. అంటే శరీర క్రియల నుంచి మనము తప్పుకుంటే తండ్రి సాన్నిధ్యంలోనికి వెళ్ళగలుగుతాము. శరీరాన్ని విడిచి మనము దైవ ధ్యానము చేయగలిగితే తండ్రి యొక్క సన్నిధిలో నిలబడగలుగుతాము. శరీరానికి సంబంధించిన ప్రతిదీ కూడా మనము దూరం చేసుకుంటే తప్ప దేవుని సన్నిధిలో మనము నిలబడలేము. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిన ఆమె ఏమి దిగారు? గాడిదను దిగారు. అంటే శరీరానికి సంబంధించినవన్నీ కూడా పక్కన పెట్టి, ఇప్పుడు తండ్రిని అడగాలంటే గాడిదను దిగాలి, తండ్రిని గౌరవించాలంటే గాడిదను దిగాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే గాడిదను దిగాలి. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలోనికి రావాలంటే శరీరానుసారమైనవన్నీ కూడా బయటే. మోషే ఇది పరిశుద్ధ స్థలము గనుక నీ చెప్పులు బయటే విడిచిపెట్టు అని దేవుడు సెలవిచ్చారు కదండి సేనాయి పర్వతం మీద. అలాగే శరీరానికి సంబంధించినవన్నీ కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చే మనము బయటే విడిచిపెట్టి రావాలి. ఇప్పుడు ఈమె తండ్రి సాన్నిధ్యంలోనికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు? అడగడానికి. ఎందుకు వెళ్తున్నారు? తమ దీవెన అడగడానికి, తనకు కావలసినవి అడగడానికి. కావలసిన వల్ల ఆయన సన్నిధిలో మనకు కనబడతాయి కాబట్టి ఆ కనపరిచేటువంటి దేవుణ్ణి మనము కనుగొనాలి. అంటే శరీరానికి సంబంధించినవన్నీ కూడా మనం సహజంగా మానవులము, నరులము, శరీరానుసారమైన జీవితం కలిగిన వారు కాబట్టి ప్రతి ఒక్కరిలో అపవిత్రత, అపరిశుద్ధత ఏదో ఒక విధంగా ఉంటుంది. కాబట్టి కనీసం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడైనా దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏ ఆలోచన కూడా మన మదిలోనికి రానియక, ధ్యానం చేసినప్పుడు అయ్యగారు అమ్మగారు చేస్తుంటారు కదా, ప్రతి ఆలోచన బయట విడిచిపెట్టేసి దేవుణ్ణి మాత్రమే తలంచుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మగారికి ఎదురుగుండా ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఎవరైనా? ప్రార్థనాపరుడైనటువంటి కాలేబు. ఆ తలంపంతా తన తండ్రి మీదే ఉంది, కానీ
పక్కనున్న వారి మీద కానీ, వచ్చిన తన భర్త మీద కానీ, దిగిన లేక గాడిద మీద కానీ, విడిచిపెట్టి వచ్చిన అత్తవారింటి మీద ఎక్కడా లేదు. అడగాల్సిన మాట మదిలో ఉంది, అడగవలసిన వ్యక్తి ఎదురుగుండా ఉన్నాడు. ఈరోజు మనము ఏం అడగడానికి వస్తున్నాం? దేవుణ్ణి ఏం అడగడానికి వస్తున్నాం? ఏదైనా అడుగుతాం. ఎందుకంటే ఆయన మనకి తండ్రి, మనం ఆయనకి పిల్లలము. మనం ఎవరు? పిల్లలం. ఆయన ఎవరు? ఆయన మనకు తండ్రి. గట్టిగా చెప్పాలి సమాధానం, గట్టిగా చెప్పాలి. సంతోషంగా ఉండవలసిన రోజు ఈరోజు ఆదివారం, అందులోనూ మన రోజు. అందుకు మనందరం ఎలా ఉండాలి? వాళ్ళందరికంటే, బయట ఉన్న వాళ్ళకంటే మనం ఎలా ఉండాలి? మంది ఈరోజు మనకి ఇచ్చేసారు అయ్యగారు. అందుకని మళ్ళీ ఈరోజు ఎప్పుడు వస్తుందో మళ్ళీ సంవత్సరానికి. అందుకే ఏం చేయాలి చెప్పండి? మనందరం కూడా ఇంట్లో మాట్లాడతాం కదా, ఎక్కడ? ఇంట్లో యజమానుల మీద మాట్లాడతాం కదా, అదే స్వరంతో చెప్పండి. ఎవరు ఆయన? మనకెవరు? అదే ఇంకా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, మరి అందుకే చెప్తున్నాను. అసలు ఆ వాయిస్ కాదు, నిజం ఒప్పుకొని గట్టిగా చెప్పండి. ఆయన ఎవరు? ఇంకా మనం ఎవరు? మనం పిల్లలం కదా. సరే, ఈ తండ్రి అయిన కాలేబు ఎదురుగా ఉన్నాడు కాబట్టి ఈ అమ్మగారికి ఏం కనిపించట్లేదు. ఇక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనం దైవ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, మందిరంలోనికి వచ్చినప్పుడు పక్కవారి వైపు, వీరి వైపు, వారి వైపు చూడకుండా ఎవరి వైపు చూడాలి? అబ్బే, మనం అలా చూస్తామేంటి? ఎవరేం చీర కట్టుకొచ్చారో, వాళ్ళు కొత్త వస్తువులు ఏమన్నా పెట్టుకొచ్చారేమో. మీరు మంచోళ్ళండి, మీరు కాదు. కొన్ని చోట్ల అలా ఉంటారు. ఇదిగో ఈ చీర ఎక్కడ కొన్నావు కదా, నిజమా కదా? అవును, మన అందరికీ ఉన్న, నన్ను కూడా కలుపుకుంటానండి, నన్ను తిట్టుకోకుండా. మరి ఈ చీర ఎక్కడ కొన్నావు? ఎంత? ఏ షాపు? అడ్రస్ చెప్తావా? బాగుంది చీర, కలరు కదా. మీరు మంచోళ్ళండి, మీరు కాదు. కొన్ని స్థలాల్లో చెప్తున్నాను అలాగా. ఏమా? అయితే మన తలంపు ఎలా ఉండాలి? ఎక్కడుండాలి? దేవుడి మీద ఉండాలి. ఎక్కడుండాలి? ముందు వారి మీద, వెనక వారి మీద. వచ్చి కొన్ని సంఘాల్లో వెనకాల ఎవరైనా వస్తే కనుక ముందు వాళ్ళు గందరగోళం అయిపోతారండి. గలిబిలు అయిపోతూ ఉంటారు. రండి కూర్చోండి అని. అస్సలు వచ్చేవారి వైపు కానీ, వచ్చిన వారి వైపు కానీ, ఆల్రెడీ మనకంటే ముందు ఉన్న వారి వైపు కానీ, ఎవరి వైపు కూడా మనం తలంపు వెళ్ళనివ్వకూడదు, వారి వైపు చూడకూడదండి. ఎవరి వైపు చూడాలి? ఆవిడ ఎవరి వైపు చూచారంటే తండ్రి వైపే. తన తండ్రి మీదే ఉంది దృష్టి అంతా. ఎందుకంటే దీవెన ఇవ్వాల్సింది తండ్రి, అడిగింది ఇవ్వాల్సింది తండ్రి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని దీవించాల్సింది తండ్రి. మన తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించవలసింది తండ్రి, అంతేగాని పక్కనున్నోళ్ళో లేకపోతే ఇంకొకళ్ళో కాదు కదండి. అందుకని ఎవరైతే ఇస్తారో వారి వైపు మనం ఎలా చేయి చాప ఆశతో చూస్తామో, అలాగే దీవెనలు ఇచ్చేటువంటి దేవుని వైపు మనము కూడా అంతే ఆశతో చూస్తూ ఉండాలి. ఈమె తలంపంతా తండ్రే నిండిపోయి ఉన్నాడు. ఎందుకంటే దీవెన అడగాలి, ఆ స్వాస్థ్యాన్ని అడగాలి, తండ్రి దగ్గర నుంచి ఏమైనా ఎలాగైనా పట్టుకెళ్ళిపోవాలి. మన తండ్రి ఇచ్చేవాడా ఇవ్వనివాడా చెప్పండి? ఇస్తారా? మొఖాలు చూసుకుని ఇస్తాడు ఆయన. మొఖాలు చూసుకుని ఇచ్చే ఆయన కాదు కదా. ముఖం చూసే ఆయన అసలే కాదు, పక్షపాతి, అసలు అంతకంటే కాదు. ఆయన ఎవరికి ఎంత దీవెనివ్వాలో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో, ఎవరిని ఎలాగా నింపి పంపాలో ఎరిగినటువంటి గొప్ప జ్ఞాని మన తండ్రి. అందుకని వచ్చిన మనము, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము, శరీరానికి సంబంధించినవన్నీ కూడా బయటే విడిచిపెట్టి, అంటే గాడిదను దిగి మనము దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆ వచ్చినటువంటి ఆ కుమార్తెను తండ్రి ఏమడుగుతున్నారంటే, నీకేం కావాలి? అదేంటి, నీ మెట్టింటికి పంపించాను కదా, ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతున్నాడంట ఆయన. మనల్ని కూడా మన తండ్రి అలాగ అడుగుతాడు. ఎస్తేరమ్మ గారిని అహష్వేరోషు రాజుగారు అడిగారా లేదా? నీ రాణి అని ఎస్తేరు, నీకేం కావాలి, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తానన్నాడంటండి ఆయన. రాణి అని ఎస్తేరు, నీకేం కావాలి అని ఆయన అడిగినట్లుగా మనం చూస్తున్నాము. అయితే తర్వాత చూడండి, రాజుల రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో అది నాకు తెలియజెప్పుమనెను. చాలమ్మా,
ఇక్కడ ఎలీషా అనే ప్రవక్త మీ అందరికీ తెలుసు, ప్రవక్త గారు. మరి ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చారట, ఒక 2 బిడ్డల్ని తీసుకుని. ఆమె చాలా దుఃఖంతో ఉండడం గమనించారు. ఆయనతో మాట్లాడాలని ఆవిడ వచ్చారని ఆయన గమనించి, అమ్మ నీకేం కావాలి, నా వల్ల నీకేం కావాలి, నేనేం చేయగలను నీకు అని అడుగుతున్నారట. అప్పుడు ఆవిడకున్నటువంటి పరిస్థితి అంతా కూడా, నేను ఇది పరిస్థితి, నేను ఇలాంటి దుస్థితిలో ఉన్నానయ్యా, నేను ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్యనయ్యా అని చెప్పి ఆమె వేడుకున్నప్పుడు ఆయనకు తగిన తోచిన సలహా ఇచ్చి ప్రార్థనాపరంగా గొప్ప సహాయం అందించారు ఎలీషా ప్రవక్త గారు కదండి. కానీ మొదటిగా ఆమె కనబడగానే ఆయన అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నా వలన నీకేం కావాలి, నా వలన నీకేం కావాలి. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు, ఏం కావాలి నీకు. అలా అడిగితే తడబడిపోతామండి ఒక్కొక్కరు కరెక్ట్గా నిదానంగా ఉండి కరెక్ట్గా అడగగలుగుతారు. కానీ నీకేం కావాలి ఏంటి అని ఎవరైనా ఎదురుపడి సడన్గా అడిగితే ఏం కావాలో నేనది చెప్పలేనండి, సడన్గా చెప్పలేను అసలు కదా. కానీ ఈమెకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆమె కన్నీళ్లతో విన్నవించుకుంటున్నారు, అయ్యా ఇది నా పరిస్థితి, నా భర్త నా యజమాని చనిపోయాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, అప్పుల వారు వచ్చి అతని అప్పులు చేసి చనిపోయాడు, అప్పుల వారు వచ్చి నా పిల్లలిద్దరిని తీసుకెళ్ళిపోతున్నారు, నేను ఏమీ తోచని పరిస్థితుల్లో ఉన్నాను అని ఆమె ఏడ్చినప్పుడు, అప్పుడు ఆయన నీ దగ్గర ఏముందంటే మీ అందరికీ తెలిసిందే, నూనె కుండ ఉన్నదని ఆవిడ చెప్పడం, అది తీసుకెళ్ళి గదిలోకి పట్టుకెళ్ళి అక్కడ ఎరువు కుండల్ని తెచ్చుకుని ఆ కుండలో ఉన్న నూనె అన్ని కుండల్లో పోయి అన్ని పాత్రలో పోయాని ఆయన చెప్పడం, ఆమె చేయడం, ఆ నూనె పొంగి పొరలడం, ఆమె అప్పులన్నీ తీరిపోవడం, చాలా సంతోషంగా ఉండడం మనం చూస్తున్నాం. అయితే మొదటిగా ఆమె ప్రవక్త గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడిగిన మాట ఏంటి? నీకేం కావాలి, నీకేం కావాలి. యేసు ప్రభు దేవుడు అంటండి ఒక ఆవిడికి ప్రత్యక్షమయ్యి అమ్మ నీకేం కావాలి అని అడిగాడంటాను. ఆవిడికి ఏదైనా ఒకటే కోరుకో అన్నాడంట దేవుడు. ఈవిడికేమో 3 కోరికలు ఉన్నాయంట. ఏంటంటే ఒకటి ఆవిడ కళ్ళు కనబడవంటండి, రెండోది బాగా లేనివారు, అసలు బాగా చాలా లేని పరిస్థితి, మూడోది ఆమె కుమారునికి పిల్లలు లేరంట. ఈ 3 అడుగుదామని ఆవిడ సన్నిధిలో కూర్చుంటే దేవుడు అన్నాడంట ఒకటే అడుగు అన్నాడంట. వెంటనే ఆవిడ అందంట ఈ రోజు కాదు కానీ రేపు రావా మళ్ళీ అడుగుతాను, నేను ఆలోచించుకుని ఉంచుకుంటాను అందంట. సరే మళ్ళీ రేపు వస్తాను అడుగు అన్నాడంట ఆయన. సరే మర్నాడు మళ్ళీ వచ్చాడంటే దేవుడు అమ్మనికి ఏం కావాలి అని అడిగితే ఆవిడ బాగా ఆలోచించి బాగా జ్ఞానయుక్తంగా ప్రార్థన చేసిందంటే ఏమనంటే, నా కళ్ళతో నా మనవణ్ణి బంగారు పుయ్యాల్లో చూడాలి అని కోరుకుందంట. ఏమని కోరుకుందండి? బంగారు పుయ్యాల్లో నా మనవణ్ణి నా కళ్ళారా చూడాలందంట. ఒకే కోరికలో 3 వచ్చేసినాయి కదండి. బంగారు పుయ్యాలంటే ఎంత కోటీశ్వరుడైతే బంగారంతో ఉయ్యాలు చేస్తాడంటే అంత డబ్బు కావాలి, ఇప్పుడు అంత డబ్బు ఇవ్వాలి. నా మనవడంటే కొడుక్కి సంతానం వచ్చేసింది, నా కళ్ళారా అంటే కళ్ళు వచ్చేసినాయి కదా. అసలు ఎంత బాగా కోరుకుంది కదండి. అలా అడగాలంటే దేవుణ్ణి అడిగితే ఒకే అంశంలో అన్నీ వచ్చేయాలి. కానీ మనకు అలా అడగటం రాదు. దేవుడి దగ్గర ఏం అడగాలో తెలియదు, ఎలా అడగాలో తెలియదు, ఏం ప్రార్థన చేయాలో తెలియదు. అందుకే మన తండ్రి గారు మనకు అన్నీ నేర్పించి పెట్టారండి, ఏ టైంకి ఎలా అడగాలో, ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో. అందుకే ఆయన మనకి గొప్ప తండ్రిగా ఉన్నారు. మనము ఒకవేళ తండ్రి దగ్గర మనం అడగలేకపోయినా మన పక్షంగా తండ్రి పాదాలు పట్టుకుని కన్నీరు కార్చడానికి ఇంకో తండ్రి ఉన్నారు మనకి, మన తండ్రి దైవజనుడు. ఆయన బట్టి మనం చాలా సంతోషించాలి, చాలా గర్వించాలి. ఎందుకంటే ఎవరికీ లేనటువంటి ధన్యత, ఎంతోమందికి లేనటువంటి ధన్యత. ఆయన సృష్టి అంతటి కోసం ప్రార్థన చేయొచ్చుగాక, అది వేరు. కానీ ప్రత్యేకంగా మనం ఎవరం? ఆయనకి సొంత పిల్లలం. మనం ఎవరని చెప్పండి? బయలుమిషన్ వాళ్ళం కాబట్టి సొంత పిల్లలు, మనకు హక్కు బాగా ఉంటుంది. అందుకని మన తండ్రి మనకు ఉన్నాడు. సరే, అయితే ఇప్పుడు ఈ అమ్మగారు నీకేం కావాలి అని అడిగితే ఆ వివరణ అంతా చెప్పారు, మేలు పొందుకున్నారు. ఈరోజు ప్రభు అడుగుతున్నారు, నీకేం కావాలి, నీకేం కావాలి, నువ్వు దేనికోసం వచ్చావు, ఏం కావాలి అని అడిగితే, దేవుడు ప్రత్యక్షమై అడిగితే ఎలా చెప్పాలో, ఏం అడగాలో మనం బాగా ప్రిపేర్ అయిపోయి ఉండాలండి. ఏం కావాలి? ఒక రోజున ఒక ఆయన కొండల్లోకి ఎక్కడికో వెళ్ళాడంట, దేవుణ్ణి ఏదైనా అడుగుదామని చెప్పి. దేవుడు ప్రత్యక్షమైతే ఏదైనా వరం అడుగుదామని వెళ్తే
ఒక రోజున దేవుడు వచ్చారంటండి, జాన్ అంట ఆయన పేరు. దేవుడు వచ్చి, జాన్ నీకేం కావాలి అని అడిగితే ఈయన నోట్లో నుంచి ఏదో రాబోతుందంట. ఈలోపు పరిశుద్ధాత్మ తండ్రి వెనకాలండి వీపు మీద ఇలా కొట్టి, జాన్ నాకు నువ్వే కావాలని అడుగు, ఇంకేం అడక్కన్నారంట. ఏమన్నారు? నాకు నువ్వు కావాలని అడుగు, ఆయన ఉంటే అన్నీ వచ్చేస్తాయి. మాట్లాడరేంటి? ఆయన ఉంటే అన్నీ వస్తాయి, నాకు నువ్వే కావాలని అడుగు, పొరపాటుగా ఇంకేం అడక్కన్నాడంట ఆయన. ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. వెంటనే నాకు నువ్వు ఉంటే చాలు ఆయన, నువ్వు కావాలన్నాడంట. అంటే వెంటనే వచ్చేసాడంట ఆయన. అడగడమే చాలు ఆయనకి, అడగడమే. అందుకే అయ్యగారు అన్నారు కదా, ఎవరు కావాలే నాకెవరు కావాలే, ఎవరు కావాలే నాకెవరు కావాలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలే, ఎవరు కావాలే నాకెవరు కావాలే, ఎవరు కావాలే నాకెవరు కావాలే, యేసులోనే అందరును ఇమిడి ఉండగా, యేసులోనే అందరును ఇమిడి ఉండగా ఏమి కావాలే నాకేమి కావాలే, ఏమి కావాలే నాకేమి కావాలే, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, యేసులోనే అన్నియును ఇమిడి. ఉండగా చాలండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు కావాలి? ఎవరు కావాలి? యేసు ప్రభు ఉంటే కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. మరి యేసు ప్రభు ఉంటే కొన్ని కష్టాలు కూడా. ఒక అమ్మగారు ఇలాగే నాకు ఆ పాస్టర్ గారు చెప్తున్న బోధ విని, నాకు నువ్వే కావాలి నాయనా, నువ్వు నాకు కూడా వచ్చాయంటే దైవజనుడు ఎంత పిల్లోళ్ళలాగా చేయించి వెళ్ళినాయినా అని చెప్పి ఆవిడ కూడా పంపించారట. అయితే యేసుప్రభు ఆవిడ కూడా వెళ్తే ఇంటికి వెళ్ళిన కానించి పాపం ఆవిడ ఎవరితో దెబ్బలాడడానికి ఉండట్లేదంటండి. ఎందుకంటే ఎవరున్నారు కూడా? ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. అమ్మ నువ్వు చేసే పని మంచిది కాదంటున్నాడంట, ప్రతిదానికి వెనక్కలు అవుతున్నాడంట. ఓ రోజున పైపు కింద బిందు పెట్టి వచ్చేసి ఈ అమ్మగారు, ఎవరు? యేసుప్రభుని తీసుకెళ్ళింది కదా కూడా, ఆవిడ పైపు కింద బిందు పెట్టొచ్చి ఇంటి దగ్గర నెమ్మదిగా జడేసుకుంటుందంట. బిందు నిండిపోయింది, నీళ్లు కింద పొర్లి పారిపోతున్నాయి. బిందు మీద చెయ్యేసే ధైర్యం ఎవరికి లేదు. అంటే ఆవిడ ఎలాంటి ఆవిడో సరి ఊహించండి. బిందు మీద చెయ్యేసే ధైర్యం ఎవరికి? పక్కకి తీయాలంటే భయం, చంపేస్తుంది అనమాట. కానీ బిందు నిండిపోతున్నాయి, ఇవిడ రావట్లేదు. ఒక ఆవిడ నాలాంటి ఆవిడ ధైర్యం చేసి ఇలా చెయ్యేసిందంట బిందు మీద. అప్పుడు వెంటనే తల ముడేసేసి చీర ఇలా దోపేసి వెంటనే బయలుదేరిందంట, ఎవరే నా బిందు మీద చెయ్యేసింది అని. వెంటనే యేసుప్రభు ఉన్నాడు కదా, ఆయన పైటి చెంగు పట్టుకుని, అమ్మ నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేదంత అన్యాయం, నువ్వు చేసేది మంచిది కాదు, నువ్వు ఇలాగే చేస్తే నేను నీ దగ్గర ఉండను అన్నాడంట ఆయన. ఉంటే ఉండిపోతే పా అందంట. అంతే, వెళ్ళిపోయాడు ఆయన. ఉంటాడు మరి. యేసుప్రభు ఉంటే అలాంటి కష్టాలు కూడా ఉంటాయి, అవునా? ఇప్పుడు ఎవరు కావాలి? నిజం చెప్పండి, ఎవరు కావాలి? ఆ దేవుని స్తోత్రం. ఇప్పుడు మన తండ్రి దైవజనుడు ఆ పాటలో అంతా కూడా ఆయన లక్షణాలన్నీ వివరిస్తూ, ఆయనకున్న ఉద్యోగాలన్నీ వివరిస్తూ, యేసుప్రభుకి వైద్యుడు, రక్షకుడు, ఆయనే ఆహారం, ఆయనే బోధ, ఆయనే వాక్యం, అన్నీ కూడా యేసు తప్ప నాకెవరు కావాలి, ఇంకా ఆయన తప్ప నాకెవరు. ఆయన బ్రతికిన జీవితం అంతా కూడా అలాగే జీవించారు, దేవుని కొరకే జీవించారు. కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? కాలేబు ప్రార్థనా పరుడు, కాలేబు దేవుని కొరకే జీవించారు, కాలేబు విశ్వాస వీరుడు, కాలేబు చాలా గొప్ప ధైర్యవంతుడు. ఈమె కూడా ధైర్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళారు, ఈమె కూడా తండ్రి ఇస్తాడనే విశ్వాసంతో వెళ్ళారు, తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఈమె కూడా భక్తి పర్రాల్లాగా, ప్రార్థనా పర్రాల్లాగా మనకు కనబడుతున్నారు కదండి. నీకేం కావాలి అని తండ్రి అడుగుతున్నారు. ఎప్పుడంటే గాడిదను దిగిన తర్వాత. ఎప్పుడు అడిగారు? ఇక్కడ ప్రవక్తల శిష్యుల భార్య అయినటువంటి మరి ఒకని భార్య అయినటువంటి ఆమెను ఎలీషా ప్రవక్త గారు అడిగారు, నీకేం కావాలి అని. అదే అధ్యాయంలో 13వ వచనంలో షూనేమీరాలని అక్కడ ఎలీషా ప్రవక్త గారు అడుగుతారండి. 13వ వచనం, శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి,
నీకు నేనేమి చేయాలి అంటే నీకేం కావాలి అని అడుగుతున్నాడంట ఆయన. అర్థమైందండి? సరే, అక్కడ కూడా ఈయన చేసిన ప్రార్థన బట్టి ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. అదంతా వేరే అంశంలోకి వెళ్ళిపోతుంది. కానీ అడిగిన దానికి చెప్తున్నాను నేను. ఆయన అడిగినందుకు, ప్రార్థన చేసినందుకు ఆమెకు ఒక కుమారుడు జన్మించారు. ఆ స్త్రీ వచ్చి అడిగినందుకు, ఈ అయ్యగారు ప్రార్థన చేసి పంపించినందుకు ఆమెకు అప్పులన్నీ తీరిపోయాయి. ఈరోజు మనం అడిగామంటే ఖచ్చితంగా మన అంశం నెరవేర్పులోనికి రావలసిందే. అలా అడగాలి. ప్రార్థన చేశామంటే వెంటనే నెరవేర్పు. అది వధువు సంఘ వరుస. అది ఎవరి వరుస చెప్పండి? ఈ అక్స ఎవరిప్పుడు? పెళ్లి కుమార్తె అంటే వధువు సంఘ వరుస. అక్స పెళ్లి కుమార్తెకి సాదృశ్యంగా ఉన్నారు. ఒత్నీయేలు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. కాలేబు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. అందుకని ఈ తండ్రి అడుగుతున్నారు, నీకేం కావాలి? అలాగే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. నెహెమ్యా చాలండి. ఇక్కడ అర్థహషస్త రాజుగారు నెహెమ్యా అనే ఒక గొప్ప ప్రార్థనాపరుడు. నెహెమ్యా చాలా గొప్ప ప్రార్థనాపరుడు. ఈ ప్రార్థనాపరుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే యెరూషలేం పట్టణం కోసం, పాడైపోయినటువంటి యెరూషలేం పట్టణం కోసం, పట్టణ ప్రాకారాల కోసము ఈ నెహెమ్యా గారు కన్నీరు కార్చి దివారాత్రులు ఉపవాసం అండి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేయడం వల్ల, రాత్రులు పగళ్ళు ఏడవటం వల్ల ఆయన ముఖమంతా వికారంగా తయారైందట. ఆయన ముఖం నీరసంగా ఉందట. అది గమనించి రాజుగారిని అడగలేక, వెళ్తానని అడగలేక ప్రార్థన చేసుకుని వెళ్ళారంట. రాజుగారు పంపించాలి, నా మనం ఆలకించాలని. ఈయన అడక్క ముందే రాజుగారు అడుగుతున్నాడంట, ఏంటి నీ ముఖం అలా ఉంది? ఎందుకు విచారంగా ఉన్నావేంటి? నీ హృదయ దుఃఖము చేతనే కదా, అది నాతో చెప్పు అని రాజుగారు అడిగి, నీకేం కావాలి, నేను నీకేం చేయాలి అని అడుగుతున్నాడంట ఆయన. వెంటనే రాణిగారు అందుకొని ఆయన కలిసి సెలవిచ్చినందువల్ల నెహెమ్యా గారు వెళ్ళి దేవుని పని చేయడం జరిగింది. అక్కడ కూడా విజయాన్ని ఇచ్చాడు దేవుడు. నీకేం కావాలి అని ఈ రాజుగారు అడుగుతున్నారు. అర్థహషస్త రాజుగారు. అహష్వేరోషు రాజుగారు, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి, నీ మనవి ఏంటి, ఏదైనా నీకు ఇస్తాను. ఇక్కడ కూడా చాలా గొప్ప మాట. అక్కడ కూడా శత్రువుల మీద జయం వచ్చింది. శత్రువుల్ని ఓడించడానికి సంపూర్ణమైన హక్కు, అధికారము ఈ రాజుగారు ఇచ్చారు. దేవుడిచ్చాడు పరలోకంలో ముందు, తర్వాత రాజుగారు కూడా ఇవ్వడం జరిగింది. నీ మనవి ఏమిటి? దేవుడు అడుగుతున్నారు, నీ కోరిక ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు? దేవుని మందిరంలోనికి ఎందుకు వచ్చావు? సన్నిధిలోకి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి అని దేవుడు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే, మనకున్న బాధలన్నీ కూడా మనం ఏం చేస్తాం? చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి అంశము కూడా సహజంగా మనం మన గురించి ఏడుస్తూ ఉంటాం, కానీ ఇతరుల గురించి, అందరి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఇంకా బాగా వింటారండి. అందుకే ఈ అమ్మగారిని ఆయన తండ్రి అడిగిన మాట ఏమిటంటే, నీకు ఏమి కావాలి, నీకేమి కావాలి? అప్పుడు ఆవిడేమన్నారంటే, అందుకు ఆమె, నాకు దీవెన కావాలి. ఏం కావాలి? ఎందుకు వస్తుంది ఆడపిల్ల పుట్టింటికి? డబ్బులు కావాలి, లేకపోతే ఆస్తి కావాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా కావాలి అని అడగాలి. కానీ ఆవిడ ఏమడిగారు? ఫస్ట్ ఏమడిగారు? మనం ఏమడగాలి? దేవుణ్ణి ఏమడగాలి? ఆ దీవెనలోనే ఉంటాయండి మొత్తం అన్నీ కూడా. దేవుడు దీవిస్తే ఆ దీవెనలోనే మొత్తం ఆశీర్వాదములన్నీ కూడా మనకి సంభవిస్తాయి. కాబట్టి మనము కోరుకోవలసింది ఏమంటే దీవెన. యాకోబు గారు తన తండ్రి దగ్గర ఏం కోరుకున్నారు? దీవెన. ఆ దీవెన కోసం ఆయన అబద్ధమాడిన, ఆ దీవెన కోసమే ఆయన అన్నగారిని మోసం చేసిన, తల్లిదండ్రులను మోసం చేసిన, ఎవరిని మోసం చేసినా దేనికోసం? దీవెన కోసం. ఏం దీవెన? జ్యేష్ఠత్వపు హక్కు కొరకు. దేని కొరకు? ఈయనకి మింటి దీవెన, క్రింది దీవెన, అన్ని రకాల దీవెనలు కూడా ఎవరికి అందాయండి? ఎవరికి అందాయి? ఆదికాండము 49వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఆయనకు అందిన దీవెన ఏంటో చూద్దాం.
స్తనముల దీవెనలతోనూ చాలమ్మా. పైనుండి మింటి దీవెన, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెన. నిజంగా దీవెన కోరుకున్న వారికి పై దీవెన, భూలోక దీవెన, పరలోక దీవెన అన్నీ వస్తాయండి. దీవెన మనం కోరుకోవాలి దేవుని దగ్గర నుంచి. దీవెన ఆశీర్వాదములు, పై దీవెన, పరలోకపు దీవెన, క్రింద దీవెన. అంటే భూలోకంలో మనం ఎలా దీవించబడాలో, ఎలాగూ దీవించాలో దేవుడు ఎరిగి ఉన్నారు కాబట్టి, మనల్ని దీవించడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడిగానే ఉంటారు కాబట్టి, ఆయన బాహు ఎప్పుడు తెరవబడే ఉంటుంది కాబట్టి, ఆయన హస్తాలు ఎప్పుడు చాపబడే ఉంటాయి కాబట్టి, ఆ చాపబడిన హస్తాలతో మనల్ని ఎప్పుడు కూడా నిండారులుగా దీవించే తండ్రి మన తండ్రి. అందుకని ఈమెం అడుగుతున్నారంటే, మొట్టమొదటిగా అడిగినటువంటి మాట, నాకు దీవెన దయచేయము. అందుకామె నాకు దీవెన దయచేయము. అప్పుడు ఆయన అంటున్నారు, దీవెన నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయి అని అడిగారంట. నాకు దక్షిణ భూమి ఇచ్చావు నాయన, నీటి మడుగులను కూడా నాకు దయచేయని. దక్షిణ భూమి అంటే బలమైనటువంటి దేవుని హస్తం. అంటే దక్షిణం అనగా బలము, దేవుని కుడి చెయ్యి, బలమైనటువంటి సత్తువ కలిగినటువంటి భూమి. బైబిల్ గ్రంథంలో సత్తువ కలిగినటువంటి భూమి దేనికి పోల్చబడింది చెప్పండి? యేసుప్రభు శరీరానికి. యేసుప్రభు సత్తువ గల భూమి మీద నాకొక ద్రాక్ష తోట ఉంది అని దేవుడు చెప్పిన మాట యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. సత్తువ గల కొండ మీద నాకు ద్రాక్ష భూమి ఉంది. అయితే 129వ కీర్తనలో, దున్నువారు నా వీపు మీద దున్నారు, వారి చాళ్లను పొడుగుగా చేశారన్నారంటే ఆయన శరీరమే భూమి, సత్తువ కలిగిన భూమి. అంటే దక్షిణం అనగా బలము, దేవుని కుడి చెయ్యి, బలము కలిగినటువంటి భూమి నాకు దయచేయమని ఆవిడ అడుగుతున్నారు. ఇప్పుడు మనము దేవుని శరీరాన్ని కోరుకొని, దేవుని శరీరంలో ఉన్నటువంటి బలమంతా కూడా, ఆయన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా మనం పొందుకోవలసిన వారమే. దేవుని సన్నిధిలోకి వచ్చి దీవెన పొందుకున్న మనము ఆయన శరీరంలో ఉన్న బలము కూడా పొందుకోవాలి. ఇందాక చెప్పాను, ఈ గాడిదను ఎవరికి జత చేయాలి? ఎవరికి జత చేయాలి అంటే, ఈ శరీరము యేసు ప్రభు శరీరములో కలపాలంటే, ఈ శరీరం పరిశుద్ధపరచబడాలన్నా, ఈ శరీరం పావనపరచబడాలన్నా, బలము కావాలన్నా, శక్తి కావాలన్నా ఏ శరీరానికి సాధ్యం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరానికి మాత్రమే. దక్షిణ భూమి ఇచ్చావు అంటే నీ శరీరం నాకు ఇచ్చావు, నీ శరీరంలో పాలు నాకు ఇచ్చావు, నీ శరీరంలో ఉన్న సత్తువ బలమంతా నాకు వచ్చింది, నీ శరీరంలో ఉన్న నువ్వు చేసే ప్రార్థన అంతా నాకు వచ్చింది. కానీ ఇంకా నాకు నీటి మడుగులు అంటే ఊరే స్థితి కావాలి, నీటి మడుగులు కావాలి, ఊరే స్థితి. ఊరడి నీటి బొగ్గగా ఉంది అన్నమాట. ఊరే స్థితి కావాలి, ఎల్లప్పుడూ ఉబుకుచూ ఉండేటువంటి ఆ జలముల లాంటి స్థితి కావాలి నాకు అని ఆవిడ అడుగుతూ ఉన్నారట. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నేను చనిపోయే వరకు, పరలోకానికి వెళ్ళే వరకు కూడా నాకు ఊరేటువంటి స్థితి కావాలి. ఎప్పుడూ ఒకే రకంగా ఎండిపోనటువంటి స్థితి, ఎండిపోయినటువంటి జీవము కలిగినటువంటి స్థితి, సత్తువ కలిగినటువంటి స్థితి, పచ్చగా ఉండేటువంటి స్థితి నాకు కావాలి నాయన అని అడుగుతుంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, ఆమెకు మెరక మడుగులు, పల్లపు మడుగులు, నీకు పై దీవెన, క్రింద దీవెన. నువ్వు అడిగేది భూలోకానికి సంబంధించిందే కానీ నేను పరలోక దీవెన కూడా మొత్తం అంతా నీకు ఇస్తున్నానని చెప్పి తండ్రి ప్రేమ అక్కడ కనపరుస్తున్నాడండి. తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూసారా? తండ్రి మనం అడిగేది కొంచెమే కానీ కుమార్తెకి ఇచ్చి పంపించేది చాలా ఉంటుంది. మనం కోరుకునేది కొంచెమే, ఇది ఇస్తే బాగుండు, లేకపోతే నాకు ఇది కావాలని మన మనస్సులోకి వచ్చేసరికి నిజమైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, బాధ్యత కలిగిన తండ్రి అయితే కనుక అన్నీ కూడా తెలుసుకుని, కుమార్తె అవసరతలు, అక్కరలు అన్నీ తెలుసుకుని తనకు కావలసినవన్నీ ఇచ్చి పంపించే గొప్ప ఔన్నత్యము కలిగిన ఒక క్యారెక్టరే తండ్రి అండి. ఆయనే తండ్రి. ఇక మనం ఏం అడగక్కర్లేదు, అన్నీ ఆయనకే తెలిసిపోతుంటాయి ఏమేమి కావాలో. అక్కడ పరిస్థితి ఎలా ఉందో, అక్కడ నా కూతురు ఎలా ఉందో, అక్కడ నా కూతురు పరిస్థితి ఏమిస్తే వారు బాగా చూసుకుంటారో, ఏమిస్తే వీళ్ళ పరిస్థితి బాగుంటుందో అని చెప్పి అన్నీ ఎరిగి అన్ని సకల సమృద్ధిని దానముగా ఇచ్చి పంపించే తండ్రి మన తండ్రి. లోకంలో బ్రతకాలన్నా, రేపు రొద్దున పరలోకానికి మనం వెళ్ళాలన్నా,
పరలోకంలో మన నిత్యం ఆయనతో జీవించాలన్నా మనకేమి కావాలో, మనకేమి అవసరమై ఉన్నాయో అన్నీ ఎరిగినటువంటి తండ్రి మన తండ్రి. అవునా కదా? ఇచ్చారా ఇవ్వలేదా ఇప్పటి వరకు? కదండి. అయితే ఈ అక్సా గారి విషయంలో కూడా తండ్రిలో ఉన్నటువంటి ప్రార్థన, 2 విశ్వాసము, నా తండ్రి ఇస్తాడు అనే విశ్వాసము. కాలేబు గారికి ఉన్న విశ్వాసం ఏంటి? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనము నుండి చదివితే, సంఖ్యాకాండము, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడుగు యెహోషువయు యెఫున్నె కుమారుడుగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారం అగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడయ్యున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన విశ్వాసం ఏంటంటే, వారి ఎంత గనులైనా మనకు అనవసరం, వారు ఎంత గొప్పవారైనా మనకు అనవసరం, వారు ఎంత బలాఢ్యులైనా మనకు అనవసరం. కానీ మనకు తోడయ్యున్న దేవుడు ఎవరు? బలము కలిగినటువంటి దేవుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, యుద్ధశూరుడైనటువంటి దేవుడు. గొలియాతు చాలా పొడవుగా, చాలా బలంగా, చాలా యుద్ధ నేర్పర్లా కనబడుతున్నాడు. కానీ దావీదు మహారాజు గారు ఇంచుమించుగా 17 సంవత్సరాల వయస్సు కలిగిన, పిన్న వయస్సు కలిగిన లేతవాడు అని సౌలు మాట్లాడుతున్న మాటల్లో మనకు అర్థమవుతోంది. దావీదు మహారాజు గారు చాలా చిన్న వయస్సు, అప్పటికి యుద్ధాభ్యాసం ఏమీ ఎరగని వాడు. కానీ ఆయనతో ఉన్నదెవరు? యుద్ధము యెహోవాదే. యెహోవా బలశాలి అయినటువంటి, యుద్ధశూరుడైనటువంటి యెహోవా దావీదు మహారాజు గారికి తోడై ఉన్నందువల్ల దావీదు మహారాజు గారికి ఏమొచ్చింది చెప్పండి? జయం వచ్చింది. దేవుడు అంటున్నారట, దావీదు భయపడకు, నీ పక్షంగా ఎవరున్నారు? నేనున్నాను. గొలియాతునే చూస్తున్నావా? గొలియాతు కంటే ఎత్తుగా నేను నిలబడ్డాను, ఒకసారి నా వైపు చూడు అన్నాడంట దేవుడు. గొలియాతు అలా చూడాలంట. గొలియాతుని ఇంచుమించు 9 అడుగులు ఉంటాడంట. 6 మూరల జానుడు ఉన్నాడంట. ఈ 17 సంవత్సరాల అబ్బాయి ఇంచుమించు ఇలా ఉంటాడేమో నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ముందు అలా ఎత్తుగా ఉన్న ఆయన్ని చూసి భయపడిన వారెవరు? అందుకే కదండి ఇశ్రాయేలీలు, ఈ జనాంగం అంతా కూడా భయపడి దాక్కున్నారు. వీరు ఈ పక్క వారు ఆ పక్క ఉన్నారు. కానీ దేవుడు దావీదు గారితో మాట్లాడుతున్నారు, దావీదు భయపడకు, గొలియాతుని చూడకు, నన్ను చూడు. గొలియాతు వెనకాల దేవుడు ఇంకా ఎత్తుగా కనిపించారంట, చాలా ఎత్తుగా. అందుకే నా ఎత్తైన నా కోట, నా బలము, నా ప్రాకారము నీవే అని దావీదు గారు మాట్లాడుతున్నట్లుగా మనం కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాము. అయితే నువ్వు రాయి పెట్టి కొట్టింది నువ్వే, కానీ వాడిని చంపేదెవరు? నేను. గొలియాతుని పడద్రోసేదెవరు? నేను. వాడిని కూలద్రోసేదెవరు? నేను. వాడి ప్రాణాన్ని తీసేదెవరు? నేను. అంత శక్తి నీకు ఇచ్చేదెవరు? నేను. కాబట్టి నా వైపు చూడు, గొలియాతు వైపు చూడకు, శ్రమల వైపు చూడకు, శత్రువుల వైపు చూడవద్దు, బలహీనతల వైపు చూడవద్దు. నీకెవరున్నారు? నేను నీకు తోడై ఉన్నాను. గిద్యోను గారితో అదే మాట్లాడతాడు దేవుడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అని మాట్లాడితే, నేను ఏ పాటి వాడిని, నా వంశం ఏ పాటిదని ఆయన మాట్లాడుతుంటే అప్పుడు ప్రభు అంటారు, అయిననేమి నేను నీకు తోడై ఉన్నాను. ఒక్క మనిషిని హతము చేసినట్లుగా వారందరినీ నీవు హతము చేస్తావని దేవుడు మాట్లాడుతున్నారండి. ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే అవతల వాళ్ళు 10,000 మంది వచ్చినా మనల్నేమీ చేయలేరు. ఈ దావీదు మహారాజు గారు ఆ రాయి తీసుకుని గిరగరా తిప్పి కొట్టగానే ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడే తగిలింది. రాయికి పడిపోయాడు అనుకుంటున్నాం మనం, కాదండి. గొలియాతు వెనకాల ప్రభు ఉన్నారు కదా, ఇలా కొట్టగానే ప్రభు ఇలా తోసారంట వాడిని. వెనకాల నుంచి ఇలా తోయగానే వాడు బోర్లా పడిపోయాడు. తగిలిన దెబ్బకి వెనక్కి పడాలి కదండి. వాడు ఎలా పడ్డాడు? అక్కడ బోర్లా పడ్డాడు. ఎవరు తోశారు అంటే వాడు హతమైపోయాడు. ఇప్పుడు యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరు చేశారు? కనపడినటువంటి దేవుడు. మనమేమో కనపడతాం పైకి, కానీ మనం కనపడతాం, ఆయన కనపడరు. కనపడకుండా మనతో ఉండి అన్నిటితో యుద్ధం చేసి మనకు జయమిచ్చేది ఎవరంటే ఆయనే.
మనతో ఉండి పోరాడేది ఎవరంటే ఆయనే. మనతో ఉండి కన్నీరు కార్చేది ఎవరంటే ఆయనే. మనకు ఉండి సహాయం చేసేది ఎవరంటే ఆయనే. జయం మాత్రం మనది. అబ్బా ఎంత ప్రార్థన చేశారండి, మీ ప్రార్థన అంతా నెరవేరిపోయింది. లేకపోతే మనకు మనమే మేము చేసుకున్న ప్రార్థన, మేము చేసినటువంటి సన్నిధి కన్నీటి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడండి అనుకుంటాము. కాదండి. మనతో ఉండి చేసేది ఎవరు చెప్పండి? యేసు ప్రభు. మనతో ఉండి ప్రార్థించేది ఎవరు? దేవదూతల వారు చేస్తారు. ముఖ్యంగా మన తండ్రి గారు చేస్తారు. ఋషీశ్వరులు మన కొరకు ప్రార్థన చేస్తారు. పరలోకం అంతా మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిశుద్ధుల సమాజం అంతా మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటే మన అంశాన్ని పట్టుకెళ్ళి అందరికీ దేవుడు ఆ అంశాన్ని అందజేస్తాడండి. వారందరి ప్రార్థన, వారు ఒకే పట్టుగా ప్రార్థన చేసినప్పుడు వారందరి ప్రార్థనను బట్టి మనకి జయమిస్తాడండి దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అడుగుతున్నాడు నీకేం కావాలి అని. ఇక్కడ కాలేబు అంటున్నాడు మీరెవరికి భయపడవద్దు, మీరెవరికి వెరవద్దు, మీరెవరిని చూసి దిగులు పడవద్దు. బలవంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ పట్టణంలోనికి, ఆ దేశంలోనికి దేవుడే మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎవరు కూడా వారికి భయపడవద్దని చెప్పి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అదే విశ్వాసంతో ఈ అమ్మగారు ఉన్నారు కాబట్టి నా తండ్రి ఇస్తాడు అనే విశ్వాసం ఈమెలో కూడా మనకు కనబడుతుంది. మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేంతో రావాలి? జరిగితే చూద్దాంలేండి, అయితే చూద్దాంలేండి, వెళ్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి. ఎవరైనా వచ్చి ఏంటండి మీరు ఇంత ప్రార్థనలు చేస్తారు మీకు ఏమోనండి మరి దేవుడు కూడా కనికరించట్లేదండి మరి అంటామా అనమా? అనలేదు మీరు ఎప్పుడు. అయితే మీరు మంచోళ్ళు. ఇందాక చెప్పాను మీరు చాలా మంచోళ్ళని కదా. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. నా యందున విశ్వాసం ఉంచండి అన్నారు కదా. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి ఇప్పుడు మనము? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు మీద మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆయన నెరవేరుస్తారు. ఆ తర్వాత ఆయన యుద్ధశూరుడు, యుద్ధము చేసినవాడు. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13-14 వచనాల్లో, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13-14 యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్యను కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమనిచ్చెను. అది హెబ్రోను. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకుని. చాలండి. యుద్ధము చేసిన వాడు, యుద్ధ వీరుడు, ఆ దేశమంతటిని కూడా స్వాధీనము చేసుకున్నటువంటి గొప్ప యుద్ధ వీరుడు. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? మనం ఎలా ఉండాలి? యుద్ధము చేసేవారిగా ఎలా ఉండాలి? రేపు నుంచి మీరు అందరూ కూడా ఒక కత్తి, ఒక కర్ర, అంతేనా, పట్టుకుని ఏం చేయాలి? ఎవరు వచ్చినా వారి మీద యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు మనకి యుద్ధం ఎలా చేయాలో అర్థమవుతుంటుందండి. ప్రాక్టీస్ ఉండాలి కదా. మరి ఏం చేయాలి? రేపటి నుంచి మాట్లాడరేంటమ్మా? అదేనా యుద్ధం అంటే? ఎవరు వచ్చినా మాట్లాడాలంట. ఓసారి నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. మరి అయ్యగారికి తెలిసే ఉండొచ్చు. దైవజనుడు బ్రతుకున్న కాలంలో, మరి ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు, రాజమండ్రి దగ్గర ఏదో ఊరంట. ఆ ఊరిలో ఒక రేవు దగ్గర ఒక అమ్మగారు అంటండి కూర్చుని వెళ్ళేవారిని వచ్చేవారిని నానా రకాలుగా హింసించి తిడతా ఉండేదంట. పలకరిస్తే ఒక తంట, దీంతో మనకి ఎందుకులేని వెళ్ళిపోతే ఒక తంట, పలకరించకపోతే ఒక తంట. పలకరించినా తిట్టేదంట, పలకరించకపోయినా ఉదయం నుంచి సాయంకాలం వరకు రేవు దగ్గర ఆవిడకి అదే పని అంటండి. ఆవిడ ఉంటుండగా రేవులోకి వెళ్ళడానికి చాలామంది భయపడేవారు నీళ్ళు తెచ్చుకోవడానికి పాపం. కానీ తప్పదు, అవసరాన్ని బట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేవారు, తిట్లు తినేవారు, వచ్చేవారు, ఇంకంతే. అయితే ఒక రోజున దైవజనుడు ఒక సేవకుడిని పిలిపించి అన్నారట, అబ్బాయి పలానా ఊరు, ఆ ఊరి పేరు నాకు రావట్లేదు, పలానా ఊరు వెళ్తావా? అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రేవు దగ్గర ఒక పెద్దావిడ కూర్చుని నానా రకాలుగా దుర్భాషలు ఆడుతూ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా మా అయ్యగారు నీకు క్రొత్త పూతులు నేర్పిస్తారంట, రమ్మంటున్నారు అని చెప్పి తీసుకురా అన్నారంట. ఏమి నేర్పిస్తారు?
మరి అయ్యగారిని ఎప్పుడన్నా అడిగారా నేర్పించమని? మీ అయ్యగారిని ఓ రోజు అడగండి. మరి ఏమి నేర్చుకోవాలి? ఏం బూతులో చెప్తాను. ఇప్పుడు దైవజనుడు అన్నారంట, క్రొత్త బూతులు నేర్పిస్తాను, మా అయ్యగారు నేర్పిస్తానన్నారమ్మా. రోజు తిట్టినవి ఏం తిడతావు కానీ కొత్త కొత్త తిడిది కానీ రామ్మా అని చెప్పి తీసుకెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారు గదిలో ఉన్నారంటండి. ఈ అమ్మగారు ఆ ఎదురుగుండా వచ్చా, ఎక్కడ ఏడి చెప్పమని ఓ హడావిడి చేస్తుందంట. ఈలోపు అయ్యగారు పిలిచారంట, లోపలికి వెళ్ళారట. అమ్మా అని ఏంటి చెప్పు అందంట. అయితే నీకు క్రొత్త బూతులు నేర్పిస్తానమ్మా అన్నారంట. చెప్పు, అందుకే వచ్చాను కదా చెప్పు అందంట. అనగానే అయ్యగారు అన్నారంట, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను రక్షించునుగాక, దేవుడు నిన్ను పోషించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక, దేవుడు నీ పిల్లలని నీ సంతానమును ఆశీర్వదించునుగాక, దేవుడు నీ పొలమును దీవించునుగాక, దేవుడు నీ ఇంటిని దీవించునుగాక, దేవుడు నీ ఒంటిని దీవించునుగాక. ఇలాగ ఇయ్యనమ్మ బూతులు. ఇంకా ఎక్కువ చెప్పారంట అయ్యగారు. ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన బూతులమ్మ. ఒక్కసారి నేర్చుకుని నువ్వు తిట్టావో అందరూ నీ కాళ్ళ కాడకు వస్తారమ్మా అని చెప్పారంట. నిజంగా బూతులు అనుకున్నావిడి, నిజంగానే బూతులు అనుకుని పాపం తెల్లారి నుంచి ఈ బూతులు మొదలెట్టిందంట. ఏంటయ్యి వచ్చిన వాళ్ళగా అమ్మా దేవుడిని నేను దీవించును కాక అంటుందంట. వాళ్ళకి ఎలా ఉందంటే చాలా కొత్తగా ఉందన్నమాట. ఇదేంటి నిన్నటిదాకా నాశనం అయిపో, ఎలాగ నువ్వు చచ్చిపో, నువ్వు ఎలాగ అయిపోవాలని తిట్టినావుడా ఈరోజు ఏంటి కొత్తగా దీవిస్తుందేంటి, దీవెళ్ళ వర్షం కురిపిస్తుందేంటి అని అనుకుంటున్నారట. లేదు, చూసి చూడగానే కోపంగా మొహం పెట్టి దేవుడిని దీవించును కాక అంటుందంట. ఏముంది? దేవుడు నిన్ను రక్షించును కాక అంటుందంట. ఇదేంటి కోపంగా తిడుతుందా దీవిస్తుందా? మొత్తానికి ఏదైతే దీవెన వచ్చింది కాబట్టి గ్రామం అంతా చాలా సంతోషించారంట. అలాగ పలికి ఒక రోజున ఆవిడ గొప్ప భక్తిపర్రాలు అయిపోయిందంటండి. చాలా గొప్ప ప్రార్థనా పర్రాలు అయిపోయిందంట. అలాగా మన తండ్రి గారు ఎవరికి నొప్పి కలగకుండా, ఎవరికి బాధ కలగకుండా, ఎవరిని ఏమీ అనకుండా ఆయన జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుళ్ళలోకి నడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి కదండి. అందుకని దేవుని దీవెన చాలా గొప్పది. ఎక్కడున్నావు ఇప్పుడు? ఎక్కడున్నావు? దీవెన దయచేయమన్న మాట దగ్గర ఉన్నాము, అది అయిపోయింది. ఇంకో చోట ఆయన యుద్ధ వీరుడు అనే చోట ఉన్నాము. యుద్ధము, తిట్లతో యుద్ధం చేసింది కానీ చివరికి ఏ యుద్ధం మిగిలిందంటే దీవెనల యుద్ధమే మిగిలింది కదండి. యుద్ధం అంటే అది కాదండి. యుద్ధం అంటే మోకాళ్ళ యుద్ధం మనం చేయాలి. శత్రువు అంటే మన శత్రువులు ఎవరు? సైతాన్. ఆడొకటి తేలిగ్గా దొరికాడు మీకు. సైతాన్ కాదండి. మొట్టమొదటి శత్రువు ఎవరు? మన శరీరమే మనకు శత్రువు. మన శరీరం అసలు మన మాట ఎందు. తెల్లవారుజామున లెగమంటే లెగదు, ప్రార్థన చేయమంటే అస్సలు వినదు, ఉపవాసం ఉండమంటే అంతకంటే వినదు, వాక్యం చదువంటే అలా చాలదేంటి ఈ శత్రువు మనకి కదా. ఇంకా కాడిదాకే వాడు మంచోడండి, పాపం మంచోడు కదా. ఏంటండి ఎలాంటి పాస్టమ్ గారిని పిలిచారు మీరు? ఇంకెప్పుడు పిలవకుండానండి ఆయనతోటి. సాతానగాడు మంచోడు అంటుందంటే ఏమిటంటే వాడు శోధించకపోతే మనం దేవుడి దగ్గరికి రాలేము. వాడు అనుకుంటాడు నేను చాలా శోధిస్తున్నాను అని చాలా చంకలు కొట్టుకుంటాడు. పాపం వాడికి తెలియదు వాడి శోధనే దేవుడికి మనల్ని దగ్గర చేస్తుందని కదండి. అవునా కదా? సరే, యుద్ధం, శరీరము, 2 లోకము, 3వ స్థానం వాడిది. 3వ స్థానం ఎవరిది? అపవాది. కాబట్టి మన యుద్ధం ఎవరితోనంటే శరీరాలతో కాదు కానీ అంధకార శక్తులతో అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని ఈయన యుద్ధ వీరుడు. వధువు సంఘంగా తయారయ్యే మనం కూడా వీటన్నిటితో కూడా యుద్ధం చేసేవారిగా, ప్రార్థన యుద్ధం మనం చేసేవారిగా ఉండాలి. 4వది ఆయన ధైర్యవంతుడు. యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయం 7వ వచనం. చాలండి, ధైర్యవంతుడు ఆయన అంటున్నారు. ఎవరికి భయపడక. కాలేబు గారికి ఏమి లేదంట, ఇప్పుడు అక్సామ గారికి కూడా ఏమి లేదు, భయపడలేదు. తండ్రి దగ్గరికి రావడానికి భయం ఎందుకండి అంటారు. ఒకసారి పెళ్ళయి అత్తోరింటికి వెళ్ళిపోయిన తర్వాత పుట్టింటికి వచ్చి ఏం అడగాలన్నా కొంచెమే ఎలా ఉంటుంది చెప్పండి?
మీరు భయపడలేదా ఎప్పుడు? కొంచెం ఎలా ఉంటుంది, ఎలాగైనా కొంచెం భయంగానే ఉంటుంది. అందులోనూ అప్పుడే పంపించాడంట ఆయన. మళ్ళీ వెంటనే ఎక్కడికి తిరిగి వచ్చిందంటే పొలం అడగడానికి మరలా తిరిగి వచ్చింది ఆవిడ. ధైర్యంగా తన భర్తను అడిగి మరలా ధైర్యంగా తండ్రిని అడుగుతుంది. అలాగే ఇంకా చెప్పాలంటే ఈమె చాలా ధైర్యవంతురాలు. తన తండ్రికి ప్రార్థనలో సహాయం చేసినటువంటి స్త్రీగా కూడా మనము చూస్తున్నాము. ఆయన ధైర్యవంతుడు. నేను ఎవరికీ భయపడలేదు, నేను ఎవరికీ భయపడక అని అంటున్నారు. ఆమె కూడా భయము లేనిదై ధైర్యముగా అడిగే స్థితిలో మనం చూస్తున్నాం. మనము దేవుణ్ణి ధైర్యముగా అడిగేవారిగా ఉండాలి. దేవుని దగ్గర ధైర్యముగా బలముగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాగే లోకములో ధైర్యం కలిగి ఉండాలి, శ్రమల్లో ధైర్యం కలిగి ఉండాలి. సైతానుడు వచ్చి ఎదురుగుండా నిలబడితే కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏం కలిగి ఉండాలి? ఉంటుందా నిజంగా? నిజంగా ఉంటుందా? నిజం చెప్పండి. వాడు వచ్చి నిజంగా కనబడక్కర్లేదండి. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత గళ్ళమని ఏమన్నా వినపడింది అనుకోండి, చాలు ఇంకా అస్సలు ఉన్న ధైర్యం కూడా వెళ్ళిపోద్దండి. మేమున్న ఏరియా అంతా కూడా భయంకరమైన ప్రదేశం. అదంతా కూడా చెరువులు. అలాగే మేమున్న ఇప్పుడు అయ్యగారు ఇందాక వచ్చానని చెప్పారు కదండి మోడీ, ఆ గ్రామం అంతా చేతబొళ్ళే. నా మీద చాలా ప్రయోగాలు చేశారు. అవి కూడా రావటం, నేను వెళ్ళకపోతే మా పాస్టర్ గారు కూడా వచ్చేసేయండి. నిజమే, ఎవరు వెళ్తే వాళ్ళు కూడా ఆ సంబంధించిన వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వచ్చినా వాళ్ళు ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేవారండి, వదిలేసి వెళ్ళిపోయేవారు. అవి నాకు కనపడతాయి కాబట్టి తెలుసుకుని దేవుడు ఆ వరం ఇచ్చాడు కాబట్టి తెలుసుకుని ముందు చూపుగా ప్రార్థన చేస్తే చాలా చీకటి శక్తులు విడుదలయ్యాయి. చాలా రకాలుగా దేవుడు కాపాడు. తెలుసుకోలేదనుకోండి, మొదట్లో తెలియకముందు శరీర బలహీనతలేమో అనుకునేదాన్ని. శరీర బలహీనతలు ఎందుకు ఇంత అందరూ అనేవారు కూడా. ఎందుకు నేను కూడా అనుకునేదాన్ని, ఎందుకు ఇంత సేవ చేస్తున్నాము, ఇన్ని బలహీనతలు ఎందుకు వస్తున్నాయి, అసలు నాకేం తెలిసేది కాదు మొదట్లో. ఒకరిద్దరు అనేసారు కూడా, ఆవిడకి ఎప్పుడు బాగోదండి, ఇంకా ఆవిడేం ప్రార్థన చేద్దన్నారండి. సేవకుల గురించి అలా మాట్లాడుకునేవారు కూడా చాలామంది ఉంటారు. అనేక మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ నెత్తుల మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేసి కన్నీరు కార్చి వారికి విడుదల చేసి మేము వస్తాము. మరి మాకు కూడా రాక ఇంకెక్కడికి వెళ్తాయి? ఒకటి అర్ధరాత్రుల కాడ కూడా పొలిమేరలు దాటి వస్తాం, మరి కూడా రావా? మాట్లాడరండి, ఇక్కడ రావులేండి, చెప్పండి, పర్లేదు, వస్తాయి కదా. ఇప్పుడు భయపడాలా వద్దా? ఓసారి జానయ్య గారు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆ అయ్యగారు సేవకెళ్ళి అర్ధరాత్రి కాలంలో ఇంటికి వస్తున్నారట. ఇంటికి వస్తుంటే మరి చాలా అర్ధరాత్రి అయిపోయింది. గాలి దుమ్ము కింద వచ్చేసి ఒక శ్మశానం దగ్గర ఒక పొలిమేర దాటవలసి వస్తుంటే సైకిల్ మీద వెళ్ళే టైంలో, ఆయన వెళ్తున్న టైంలోనటండి ఒక పెద్ద కాళికా శక్తి ఎదురుగుండా వచ్చి నిలబడిందంట. మనం అయితే ఏం చేస్తాం? హాయ్ అంటామా? చెప్పరండి. హాయ్ బాగున్నావా అంటామా? ఏమంటాం చెప్పండి? మన గుండె టప్పని పేలిపోయినప్పుడే. ఆయన కాబట్టి ధైర్యంగా ఉన్నారు కదండి. అది వచ్చింది ఎదురుగుండా. అయ్యగారు ఏం చేయాలని పాలిపోద్దప్పుడు ఆ టైంలో సైకిల్ స్టాండ్ వేసి పక్కకు పెట్టి అయ్యగారు వెంటనే మోకాళ్ళు వేసారంటండి. మోకాళ్ళు వేసి, ప్రభా ఒంటరిగా సేవకెళ్ళి వస్తున్నాను, ఇది నన్ను అడ్డుకుంది, ఇప్పుడు ఏం చేయను, నేను ఎలా వెళ్ళాలి ఇంటికి అని అడిగితే వెంటనే ప్రభు అలా దిగొచ్చేసారంటండి. అలా వచ్చి ప్రభు రావటమే ఆయన కాళ్ళ కింద దాన్ని అలా తొక్కుకుంటూ పాతాళానికి తీసుకెళ్ళిపోతుంటే అది అన్నదంట, వెళ్తూ ఆహా రాక భలేవాడి దగ్గరికి వచ్చాను, ఎక్కడ పంపిస్తున్నావు నన్ను, నీ అంతు చూస్తానన్నదంట. ఇంకేం చూస్తుంది ప్రభు ఉండగా? వచ్చారా లేదా ప్రభు? ఇప్పుడు దేవుని పిల్లలు భయపడాలా వద్దా? చాలాసార్లు చాలా చీకటి శక్తులు మా గేటు వరకు వచ్చి గేటు కాడ నిలబడి నాతో మాట్లాడేయండి. నువ్వు ఎందుకు వచ్చావంటే, ఇదిగో వాళ్ళేమో పంపిస్తున్నారు, నువ్వేమో వెళ్ళిపోమంటున్నావు, ఏం చేయాలి? ఇక మీ ఇంట్లోకి వద్దామంటే మీ ఇంట్లో అగ్గిని మండిపోతుంది, ఒక ముసలాయన తిరుగుతున్నాడు, నేను రాలేకపోతున్నాను, వాళ్ళేమో నిన్ను ఏదైనా చేస్తే కానీ అక్కడికి రావద్దంటున్నారు, నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగేయండి చాలాసార్లు. ఒకసారి ధైర్యం చేసి, ఒకటి చాలా భయంకరమైన, మరి అది దాని పేరేంటో నాకు తెలియదు కానీ చాలా భయంకరంగా ఉందండి. చూడటానికి కూడా కాలిపోయిన ఆకారంలాగా నల్లగా ఉండి
ఆ రోజు నేను ఎందుకో మా మా చిన్నబాబు దగ్గర పడుకున్నాను. ఆ రూమ్ దగ్గర నుంచి ఆ ఫస్ట్ రూమ్లో పడుకున్నానండి. ఇంకా నిద్రపోలేదు. 1 గంట ఆ ప్రాంతంలో అది డోర్ తీయడం కూడా నేను చూస్తున్నాను. లోన్ ఉన్నాను నేను, హాల్లో డోర్ తీయడం నాకు కనపడుతుంది. మెస్ డోర్ తీసి మెయిన్ డోర్ ఇలా గంటి ఒక కాలు అలా లోపలికి పెట్టేసింది. అసలు రాదు సాధారణంగా. అలాంటిది లోపలికి ఒక కాలు పెట్టేసరికి వెంటనే నేనేం మాట్లాడలేకపోతున్నాను. దాన్ని చూసి నా నోట్లోంచి మాట రావట్లేదు. కళ్ళు అలా తెరిచే ఉన్నాను కానీ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదండి. అర్థం కాకపోతే ఎక్కడి నుంచి నా గుండెల్లో నుంచి ఒక పురుషుని స్వరం వినపడుతుంది గట్టిగా. ఓ సాతానా, యుద్ధములో పటాలానికి మొదటి దినమనే జయము కలుగునా, జయము కలగకపోయినను తరువాత కలుగును, అది నీకు తెలియదు అన్నారు. అంతే. అనేటప్పటికీ దాన్ని ఎవరో ఒక బాల్ విసిరినట్టుగా వెంటనే కాలు వెనక్కి తీసి ఎటుపోయిందో మళ్ళీ కనిపించలేదు. ఆ పలికింది ఎవరంటే నేను అనుకుంటున్నాను, నా విశ్వాసంగా దైవజనుడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తిని నేను చూడలేదు. నా గుండెల్లో నుంచి స్వరం నాకు స్పష్టంగా వినిపించింది, చాలా గట్టిగా వినిపించిందండి. అలాగా దేవుడు మనకి తోడుగా ఉండకపోతే, దేవుడు నాకు తోడై ఉండకపోతే నేను ప్రాణంతో వెళ్ళకపోదునేమో అంటాడు కదా యాకోబు గారు. అలాగా దేవుడు మనకి తోడై ఉండకపోతే మనల్ని ఎప్పుడో మింగేసిన సైతాన్. అవునా కదా? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఎవరైనా చనిపోయినా రారు. విశ్వాసులు ఎవరైనా చనిపోయినా కూడా చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళు పెట్టింది తినరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళని ముట్టుకోరు. చాలా భయం. మోడి మీద ఒక విశ్వాసం ఉందండి. అందరికంటే ముందు వచ్చేసి సిలువు గుర్తేయడానికి. ఎందుకో తెలుసా? అందరికీ సిలువు గుర్తేసాక ఆవిడకి వేస్తే భయం అంట. ఎక్కడికి రాదు, ఎంతమంది చచ్చిపోయినా రాదు, ఎవరికి బాగోపోయినా రాదు. అలాంటి భయస్థులు కూడా చాలామంది ఉంటారు. కానీ అక్సా ధైర్యవంతురాలు. మనం కూడా అన్ని విషయాల్లో, ఎందుకంటే దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు కాబట్టి. నేను ముగించేస్తాను, అయిపోయింది. తర్వాత ఆయన నిండు మనసుతో దేవుడిని అనుసరించిన వాడు. మరి వివరిస్తే సమయం ఉండదు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. 14:8 వచనం యెహోషువ గ్రంథంలో. అలాగే తర్వాత వాగ్దానం పొందినవాడు 14:9, బలవంతుడు 14:10, దేవుని దీవెన పొందుకున్నవాడు 14:13, స్వాస్థ్యమును పొందినవాడు 13వ వచనం కానానులో ప్రవేశించెను. సంఖ్యాకాండం 14:24. ఇన్ని లక్షణాలు కూడా ఈ అమ్మగారిలో మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆమె నిండు మనస్సుతో దేవుని మీద విశ్వాసం ఉంచి తండ్రిని అడిగిన ఆవిడ నిండు మనస్సుతో తండ్రిని ప్రేమించినటువంటి స్త్రీగా మనకు కనబడుతున్నారు. తర్వాత వాగ్దానం పొందుకున్నారు, నీకు ఇస్తాను అని తండ్రి చెప్పాడు. తర్వాత దీవెన పొందుకున్నారు ఆవిడ కూడా దీవెన పొందుకున్నారు. స్వాస్థ్యమును పొందుకున్నాడు ఆవిడ కూడా స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. కానానులో ప్రవేశించననగా ఈమె అత్తవారింట్లో ప్రవేశించారు, పెళ్లి కూతురు అయిపోయారు. అక్సాలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా తండ్రిలో నుండి వచ్చినవే. ఎందుకంటే తండ్రి బలమైన శరీరము, తండ్రిలో ఉన్న విశ్వాస సహితమైన శరీరం అంతా ఈ కుమార్తెలో ఉంది. ఎందుకంటే ఆ శరీరంలో నుంచి ఆమె వచ్చారు కాబట్టి. నీ దక్షిణ భూమి నాకు ఇచ్చావు, కానీ ఇంకా ఎక్కువ కావాలి. ఈ దక్షిణ భూమి అనగా బలమైనటువంటి శరీరము కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరమును మనం పొందుకుంటున్నాము కాబట్టి మనం అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. అన్ని విషయాల్లో ధైర్యంగా, బలముగా, విశ్వాస వీరులుగా మనము నిలబడే వారిగా ఉండాలి. ఒత్నీయేలు గారి గురించి కూడా 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. ఇంకా నా సాక్ష్యం చెప్తానన్నాను, మరి చివరిలో 2 మాటలు చెప్పి ముగించేస్తానండి. ఒత్నీయేలు అనగా దేవుని సింహము అని పేరుగాంచిన అర్థము కలిగిన నామధేయం కలిగిన ఈయన సింహములాగానే పోరాడాడండి. యెహోషువ గారి తర్వాత మొదటి న్యాయాధిపతి. 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలీల్ని మరి న్యాయాధిపతిగా ఉండి వారిని ఏలడం జరిగింది. చాలా శాంతి పరిపాలన ఆయన పరిపాలనలో ఉంది. తర్వాత ఆయన యుద్ధ వీరుడు, అంటే ఆ కిరియత్సెఫెరును కొల్లపెట్టాడు కాబట్టి ఆయన యుద్ధ ప్రావీణ్యుడు, యుద్ధ వీరుడు. ధైర్యముగా యుద్ధం చేశాడు కాబట్టి ధైర్యం గలవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 3:10, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చను కనుక చారమ్మ ఏముందంటే ఆయన మీద దేవుని ఆత్మ కలిగిన వాడు. అంటే ఒక ఏలికకు భార్య ఎవరు? ఎవరు? మీకు ఎవరికి ఎక్కలేదా? ఎవరు?
ఒక ఏలిక అంటే ఒక ఇశ్రాయేలీని పరిపాలించే అంటే పరిపాలించే రాజుగా కాదు, న్యాయాధిపతిగా. ఆయనకు భార్య. యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఏలిక అంటే ప్రభు. యేసుప్రభు ఒక రాజు. ఆయనకు మనమెవరు? ఆయన వరుడైతే మనము వధువులము. తర్వాత ఆయన యుద్ధ వీరుడు. యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఎవరు? యుద్ధ వీరుడే. ఎవరు చెప్పండి? ఆయన కూడా యుద్ధ వీరుడే. తర్వాత ఆయన ధైర్యము కలిగిన వాడు. ఒత్నీయేలు. యేసుప్రభు ఎవరు? ఎవరు? మీరు కూడా మరి మాట్లాడరండి. ధైర్యం. ఇప్పుడు ధైర్యము కలిగిన వాని భార్యగా ఈ అక్సా గారు కనబడుతున్నారు. ఇప్పుడు ధైర్యము కలిగిన వారి యొక్క మరి సంఘ వధువులుగా, ఆయన భార్యగా, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? తర్వాత దేవుని ఆత్మ కలిగిన వాడు ఒత్నీయేలు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారు. తర్వాత ఈ ఒత్నీయేలు రక్షకుడుగా కనబడుతున్నాడండి. 3:9 న్యాయాధిపతులు 3:9 చాలండి. ఒత్నీయేలు రక్షకుడు. మన ప్రాణప్రియుడు ఎవరు? యేసు అనగా రక్షకుండు, క్రీస్తు అనగా నియమితుండు, కేవలం ఏర్పాటు పురుషుడు, రక్షించుటకు అభిషేకం పొందినవాడే, అభిషిక్తుడిగా వచ్చినవాడే యేసుక్రీస్తు అని అర్థం. కాబట్టి ఆయన రక్షకుడు. తర్వాత ఆయన శాంతి పరిపాలన చేసినవాడు. 3:11 ఉంటుందండి. అందులోనే అప్పుడు 40 సంవత్సరముల దేశము నెమ్మదిగా ఉండెను, నెమ్మది పొందెను. శాంతి పరిపాలన. యేసు ప్రభు పేరేంటి? శాంతిరాజు. శాంతిరాజు అని అర్థమిచ్చే షాలేము రాజు. అవునా కదా? యేసు ప్రభు పరిపాలన ఎలా ఉంటుంది? 1000 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంటుంది? శాంతి పరిపాలన. యుద్ధాలుండవు, వ్యాధులుండవు, బాధలుండవు, అపవాదం ఉండదు, పాపం ఉండదు, శోధన ఉండదు, ఏది ఉండదండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిపాలన కూడా శాంతి పరిపాలన. తర్వాత ఆయన జయము పొందినవాడు. 3:10 ఉంటుంది కనుక యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరామనహారాయిము రాజైన కుషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కుషన్రిషాతాయిమును జయించెను. జయము పొందినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు? ఈస్టర్ని మర్చిపోవద్దని అయ్యగారు చెప్తున్నారు కదా. దేన్ని జయించారు ఆయన? మరణాన్ని జయించారు, సమాధిని జయించారు, కావలిని జయించారు, శత్రువులను జయించారు, సిలువను జయించారు, అన్నిటినీ జయించి, నిందలను జయించి, తర్వాత ముద్రలను జయించి, ఆ బండలను ఏమంటారు రాతిని, ఆ మూత వేయబడిన రాతిని జయించి, ఆ తెరవబడిన దానిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు దిగ్విజయుడుగా పైకి లేచాడు. కాబట్టి ఆయన జయము పొందినవాడు. ఈరోజు ఆయన జయమే యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము సాధ్విలా. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే మనది కూడా. కాబట్టి మనము కూడా ఎవరమంటే జయము పొందిన వారేమై. అలాగే ఒత్నీయేలు పెండ్లి కుమారుడయ్యాడు. జయించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నిటినీ జయించి ఎలా రాబోతున్నారంటే పెళ్లి కుమారుడుగా. మన పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభువే. ఇప్పుడు ఇన్ని మంచి లక్షణాలు కలిగిన తండ్రికి కూతురుగా, గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తికి భార్యగా ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారంటే మనమే. మంచి లక్షణాలు, ఉన్నతమైన గుణగణాలు కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారికి పిల్లలుగా, గొప్ప ఔన్నత్యము కలిగిన వ్యక్తికి భార్యగా, అనగా వధువు సంఘంగా మనందరం ఉన్నాం. కాబట్టి మనందరము ఎవరమంటే ఒక్కొక్కరు ఒక అక్స. ఎవరు చెప్పండి? అక్స అంటే ఏంటి? అక్స అంటే అర్థమేమని చెప్పాను? 1 అందమైన, 2 దేవుని ఆశీర్వాదం పొందుకున్న, అంటే దైవాశీర్వాదం పొందుకున్న స్త్రీ. ఈరోజు మనందరం ఎవరు? మనందరం ఎవరు?
దేవుని ఆశీర్వాదం పొందుకున్న అందమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారము, దేవుడు మెచ్చిన వారిగా, దేవునికి నచ్చిన వారిగా, దేవుడు కోరుకున్న వారిగా, నేను కోరుకున్నవాడు ఎతడే అని దావీదు గారి విషయంలో ప్రభు చెప్పినట్లుగా మనల్ని కూడా దేవుడు కోరుకున్నారు కాబట్టే ఈ స్థలంలో ఉన్నామండి. దేవుడు కోరుకోకపోతే జనకుని జనము వచ్చు, తనకి ఇష్టము కాని వారిని దరికి రానివ్వడు అన్నారు. ఇష్టజనంగా ఉన్నాము కాబట్టి ఈ మందిరంలో మనం ఇప్పుడు నిలవబడగలిగాము. లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ధన్యత లేదు. అర్థమైందండి? అయితే ఈరోజు దేవుడు చేసినటువంటి మరి గొప్ప మేళ్లను గురించి నేను మీకు చెప్పాలి, కానీ అయితే టైం అయిపోయింది. ఒక 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. వాక్యం అయిపోయింది. అమ్మయ్య అనుకోండి ఒకసారి. వాక్యం అయిపోయింది. మరి చిన్న సాక్ష్యం చెప్తాను. నేను పుట్టకముందు మా నాన్నగారి పేరు భూపతిరాజు కృష్ణరాజు గారు, అమ్మగారి పేరు దేవుళ్ళలోకి రాకముందు వెంకటరమణ, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత రక్షణ కుమారి. అయితే మేము క్షత్రియ కుటుంబానికి చెందిన వారము. మరి నాకంటే ముందు మా అమ్మగారికి నాన్నగారికి 2 అబ్బాయిలు పుట్టి చనిపోవడం జరిగింది. కానీ మా అమ్మగారికి చాలా అసలు దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదండి. మా నాన్నగారు కొంచెం పర్లేదు, కానీ ఆవిడకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మాకు వారు ఉన్నారు, వీరు పేర్లు ఎత్తడం ఎందుకు, కానీ వీళ్ళు ఉన్నారు, మరి పలానా జనాంగం పేరెత్తి, ఆ కులం పేరెత్తి, ఆ దేవుడు మాకు అవసరం లేదు, మేము రాజులం కాబట్టి మాకు చాలామంది ఉన్నారు, మాకు అసలు అవసరమే లేదు, పిల్లలు లేకపోయినా పర్లేదు, కానీ మాకు ఆ మతం మాత్రం వద్దు అన్నారట. 2 అబ్బాయిలు పుట్టి చనిపోయారు. పుట్టిన తర్వాతే, నెలల నుండి పుట్టిన తర్వాత 2 అబ్బాయిలు చనిపోయారు. 3వసారి మరి ఒక 4 నెలల గర్భం పోయింది. ఇక 4వసారి నేను కడుపులో పడడం జరిగిందండి. 4 నెలల దగ్గర నుంచి నెలలు నిండే వరకు కూడా వాతం నొప్పులు వస్తూ ఉండేటండి మా అమ్మగారికి. వాతం నొప్పులు వస్తూ ఉన్నప్పుడు మరి ఆ నొప్పులు అలాగలాగా చివరికి వచ్చేసరికి పిండం నిలబడేది కాదు, పిల్లలు దక్కేవారు కాదు. చాలామంది దేవుణ్ణి నమ్ముకోండి, మీకు పిల్లలు నిలబడతారు ఈసారైనా అంటే మా అమ్మగారికి చాలా గర్వం అనమాట. ఆ దేవుళ్ళని బట్టి మాకు అవసరం లేదనేది అనేవారు. కానీ ఇక పిల్లలు దక్కట్లేదని ఈసారైనా మాకు తెలిసిన ఒక మామగారు అన్నారు, రమణ ఈసారైనా దేవుణ్ణి నమ్ముకో, ఈ ఒక్కసారి చూడుపోని, నీకు నచ్చకపోతే తర్వాత మానేద్దు, కానీ ఈసారైనా దేవుణ్ణి నమ్ముకోమని మరి ఆ మామగారు చాలా బలవంత పెట్టి మరి ప్రార్థన చేసి పంపిస్తే ఈవిడ చాలా గరణగా ఏమందంటే ఈసారి నిలబడితే చూద్దాంలేండి అందంట. చాలా గరణగా, అసలు ఎంత గర్వం అంటే దేవుని విషయంలో చాలా చీఫ్గా చూసేవారు అనమాట. సిలువ ఎక్కడ కనబడినా ఉమ్ము వేయటం, తిట్టుకోవడం ఎలాంటిది, అంత భయంకరం. అయితే ఆ మాట ఎప్పుడైతే అన్నారో ఉదయం సాయంత్రం టైంలో ఆ రాత్రి నుంచి నొప్పులు ఆగిపోయాయి అంటండి. ఆ 4వ నెలలో వచ్చే నొప్పులు ఆగిపోయాయి. ఆ రాత్రి మా మేనమామ గారిలాగా వచ్చి అమ్మా చేయి చాపు అన్నారట. అంటేనే అన్నయ్య కదా అని చెప్పి ఇలా చేయి చాపేసరికి చేతిలో మరి ఆవు నెయ్యి అంటుంది ఆవిడ. ఆవు నెయ్యి అని అనుకున్నాం మొన్నటి వరకు, కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అది ఒలివ్ తైలం అనమాట. అది ఇంచుమించు అదే రంగులో ఉంటుంది కదా. ఆ తైలం చేతిలో పోసారు, ఇది తాగేయమ్మా నీకు నొప్పులు తగ్గిపోతాయని చెప్పారట. వెంటనే ఆ నూనె తాగగానే ఆవిడికి ఆ రోజు నుంచి నొప్పులు ఆగిపోయాయండి. 9వ నెల వచ్చింది. మరి డెలివరీ టైము దగ్గర పడినప్పుడు ఆ నొప్పులు వస్తూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ గారు అన్నారంట, ఎప్పట్లాగానే ఈ శిశువు కూడా చనిపోయింది. ఎప్పట్లాగానే, ఎప్పుడు పురుడు పోసే డాక్టర్ గారే చెప్పారట, ఎప్పట్లాగానే ఈ శిశువు కూడా చనిపోయింది, ఇక ఆశ వదిలేసుకోండి కృష్ణరాజు గారు అని చెప్పారంట. ఇక మా నాన్నగారికి చాలా విపరీతమైన కోపం వచ్చి ఫుల్లుగా తాగేసి మొత్తం ఎవరెవరైతే దేవుడిని నమ్ముకోమని చెప్పారో వాళ్ళందరి ఇంటింటికి వెళ్ళి చాలా వరస్ట్గా తిట్టి వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నారట. తెల్లవారుతుంది 5 గంటల ప్రాంతంలో ఒక ఆయన వచ్చారంటండి ఆయన దగ్గరికి. వేసిన డోర్ వేసినట్టే ఉంది, ఆ గోడ వైపు ఆయన తిరిగి పడుకున్నారు. ఈ మంచం కాడికి వచ్చి ఆయన వచ్చిన ఆయన ఎలా ఉన్నారంటే ఇక్కడ వరకు జుట్టు ఉందంట, ఉంగరాల జుట్టు, చేతిలో కొంకికారు ఉంది, పైనుంచి కింద వరకు అంగీ వేసుకుని ఉన్నారట. చాలా ప్రకాశమానంగా ఉన్నారట ఆయన. అంటే ప్రభు అని మనకు తెలుసు, కానీ మా నాన్నగారికి అప్పుడు తెలియదు కాబట్టి ఆయన చెప్పిన గుర్తులు అవి. ఇలా ఉన్నారు ఆయన వచ్చి ఈ వీపు మీద ఇలా తట్టి, బాబు హాస్పిటల్కి వెళ్ళు, ఇప్పుడు 6 గంటలకు నీకు ఆడపిల్ల పుడుతుందని చెప్పారంట. అప్పుడు ఆయన అన్నారంట, డాక్టర్ గారి కంటే ఎక్కువ తెలుసా నీకు
రాత్రే చెప్పాడు డాక్టర్ గారు శిశువు చచ్చిపోయిందని. నువ్వు నాకు అలాంటి మాటలు చెప్పకు, వెళ్ళెక్కడి నుంచి అని చెప్పి గట్టిగా కసురుకున్నారంటండి మా నాన్నగారు. మత్తు కూడా ఉంటుంది, తాగిన మత్తు కొంచెం. తర్వాత రెండోసారి ఆయన దయగలిగినోడు కాబట్టి రెండోసారి మళ్ళీ వీపు మీద తట్టి, బాబు నేను చెప్తున్నాను కదా, నా మాట విని హాస్పిటల్కి వెళ్ళు, నీకు ఆడపిల్ల పుడుతుంది ఇప్పుడు 6 గంటలకు అని చెప్పారట. అంటే తెల్లవారితే ఫిబ్రవరి 1 ఇదే జరిగిందంతా జనవరి 31వ తారీఖు నైటు, తెల్లవారితే ఫిబ్రవరి 1. సరే అప్పుడు కూడా రెండోసారి కూడా చాలా దూషించినట్టు మాట్లాడితే మూడోసారి చెళ్ళుమని కొట్టారంటండి వీపు మీద. కొట్టేటప్పటికి 5 వేళ్ళు అలా తేలిపోయేట, మంట, విపరీతమైన మంట, తాగిందంత దిగిపోయింది. దిగిపోయి చూస్తే పక్కన ఎవరు లేరు, కానీ వీపు మాత్రం మండిపోతుందంటండి. వేసిన డోర్ వేసినట్టే ఉంది, మనిషి కనిపించట్లేదు, వీపు మండిపోతుంది, భయం వేస్తుంది కదా. అలాంటప్పుడు బయటకు వచ్చి రాత్రి ఎవరిని తిట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే అందరూ కూడా ముఖం మీద మరి కోపం వస్తుంది కదా, నానా బూతులు తిడితే ఊరుకుంటారా. ఇంకొక ఆవిడ ప్రార్థన, దేవుడిని నమ్ముకోమని చెప్పిన ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ ప్రార్థనలో ఉన్నారంట. అత్తయ్య ఇది సంగతి చూడండి, నా వీపు మండిపోతుంది, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆయన వచ్చారు, ఎవరో వేసిన తలుపు వేసినట్టే ఉంది, ఆ డోర్ కూడా తీసలేదు, మరి ఆయన ఎవరో వచ్చి ఇలా చెప్పారు అత్తయ్య అంటే, మీరు తిట్టేళ్ళని కానించి నేను ప్రార్థనలోనే ఉన్నాను కృష్ణ, నా మాట వినండి, దేవుడై ఉంటారు, ఒకసారి మీరు వెళ్ళండి అని చెప్పి హాస్పిటల్కి పంపించారంటండి. పంపించేసరికి సరే అని గబగబా రెడీ అయ్యి క్లాతులు అవన్నీ పట్టుకుని హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చేసరికి మరి నేను పుట్టి ఉన్నానంటండి. అది మొదటి అద్భుతం, మొదటి గండం కూడా. ఆ మొదటి గండాన్ని దేవుడు తప్పించారు. ఇప్పటికీ కూడా ఏమొచ్చినా మరణం దాకా వెళ్ళిపోయినంత సీరియస్గా వస్తుంది నాకు. కానీ దేవుడు అక్కడి నుంచి తప్పించి చాలా స్వస్థపరిచి కాపాడి నిలబెట్టుకుంటూ ఉంటారు. మొదటి అద్భుతం దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం. అక్కడి నుండి మా పరిస్థితి ఏం బాగుండేది కాదండి. మా అమ్మగారికి పాలు పడలేదు తిండి లేక. మా నాన్నగారు లారీ డ్రైవర్గా పనిచేసేవారు, సరిగా ఇంటి దగ్గర ఉండేవారు కాదు, నెలల డ్యూటీలోనే ఉండేవారు. ఇంటి దగ్గర మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. అయితే ఆ పాలు లేక వేడి నీళ్ళు కాసి పోసేస్తూ ఉండేవారు నాకు అస్తమానం. ఆవిడ చెప్తే తెలిసింది నాకు, అప్పుడు చంటి పిల్లలు కదా. అయితే ఆ వేడి నీళ్ళు ఎంతసేపు ఉంటాయి కడుపులో, పంచదార కూడా ఉండేది కాదంటండి. ఆ వేడి నీళ్ళే కొంచెం చల్లారి పెట్టి పట్టేస్తూ ఉండేవారట. ఆ నీళ్లు నరాలన్నిటికీ పట్టేసి అస్తమాను మోషన్స్ అయిపోవడం, లేకపోతే మొత్తానికి మోషన్స్ ఆగిపోవడం. చంటి పిల్లలు అప్పుడు చాలా విపరీతమైన బాధ మా అమ్మగారు పడేవారట, చాలా వేదన పడేవారట. ఎలాగ ఈ పిల్లతోటి, ఈ పిల్ల కూడా దక్కేలాగా లేదు, ఎలాగా అని చెప్పి ఆ అర్ధరాత్రి కాడే తేడా వస్తే అర్ధరాత్రి కాడే భుజాన్ని వేసుకుని తాడేపల్లిగూడెం నుండి కరగట్టు నుండి సెంటర్లోకి రావాలంటే 4-5 కిలోమీటర్లు, అంతా అడవేనండి, ఊరుండదు. భీమవరాన్ని కూడా మరి అక్కడ లోపలికి ఒక అడవి లాంటి ప్రదేశంలో ఉండేవాళ్ళం. అక్కడ కూడా అక్కడి నుంచి అర్ధరాత్రి కాలంలో భుజం మీద నన్ను వేసుకుని ఆవిడ వస్తే పాపం డాక్టర్ గారు నర్సులకు చెప్పారట, ఈవిడ ఎప్పుడొచ్చినా వీళ్ళ పరిస్థితి బాగోదు, వీళ్ళ యజమాని సరిగా పట్టించుకోడు కాబట్టి ఈ చంటి పిల్లని వేసుకుని ఎప్పుడొచ్చినా మీరు మందులు ఇవ్వండి, వైద్యం చేయండి, డబ్బులు నేను ఇస్తానని చెప్పేవాడట. దేవుడు ఆయనలో ఉండి మాకు అలా సహాయం చేశారు. అలా ఉండేసరికి 7 సంవత్సరాల వయసు వచ్చిందండి నాకు. వచ్చినప్పుడు పచ్చకామర్లు వచ్చాయి. అప్పటికి మేము విజయనగరం దగ్గర ఒక ఊర్లో, ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళం, గొట్లమని, అక్కడ ఉండేవాళ్ళమండి. అయితే అక్కడ కూడా ఆ టైంలో కూడా మా నాన్నగారు లేరు, డ్యూటీలోనే ఉన్నారు ఒరిస్సాలో. మా అమ్మగారు నేనే ఉండేవాళ్ళం. మా అమ్మగారి ప్రార్థన బట్టి, ఆవిడ విశ్వాసాన్ని బట్టి అందరికీ ప్రార్థనలు చేస్తూ ఉంటే వాళ్ళు స్వస్థత పొంది మేళ్ళు పొంది మాకు కొంచెం అవి ఇవి ఇచ్చి మమ్మల్ని చూస్తూ ఉండేవారు. చుట్టూ ఉన్న ప్రజలు కానీ, ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘ విశ్వాసులు కానీ బాగా చూస్తూ ఉండేవారండి ఎక్కడైనా సరే. అయితే ఆ 7 సంవత్సరాల వయసులో పచ్చకామర్లు వస్తే అమ్మగారు జ్వరం అనుకున్నారట. జ్వరమే కదా, తగ్గిపోతుందిలే, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా నా దగ్గర ఏమీ లేవు, పర్లేదులే అని చెప్పి ఇప్పటికైనా అప్పటికైనా ఒకటే విశ్వాసం అండి, తైలం రాసేసుకో, ప్రార్థన చేసుకో అని చెప్తుందండి. ఇప్పటికైనా ఏదైనా బాగోపోతే కొబ్బరి నూనె రాసుకొని, తైలం రాసుకొని ప్రార్థన చేసుకో, సిలువు గుర్తేసుకో, అంతకంటే ఏం చేయలేం కదా అంటారండి ఇప్పటికీ కూడా. అలాగే అప్పుడు కూడా ఆ తైలం తీసి సిలువు గుర్తేసి ప్రార్థన చేసి వదిలేశారు. ఈ లోపల మా నాన్నగారు డ్యూటీ నుంచి రావడం జరిగింది. వచ్చినప్పుడు మరి కోడిని కోసారు. ఆవిడ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించేశారు. ఆయనకి తెలీదు పచ్చకామర్లని, ఎవరికి తెలీదు, పక్క వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. అయితే తినిపించేశారు. తెల్లారేసరికి తిరగబెట్టేసింది. అప్పటికే ముదిరిపోయి ఉన్నాయి బాగా, ఎవరికి తెలియదండి.
తెల్లారేసరికి తిరగబెట్టేసి ఇంకా లేవట్లేదంట. నేను ఇంకా శవంలాగా పడున్నాను, ఇక లేవట్లేదట. ఈ అమ్మాయికి ఏమైందో తెలియట్లేదని చెప్పి చాలా మందిని అడిగారు, కానీ ఎవరికీ అర్థం కావట్లేదు, అసలు ఏమైందో తెలియదు, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే. అలాంటి పరిస్థితుల్లో కూడా మా నాన్నగారు వెంటనే డ్యూటీ అని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయారు, నన్ను అలా వదిలేసి. ఇంకా మా అమ్మగారు ఒక్కవిడే ఉన్నారు. కరెక్ట్గా 10 అలా కావస్తుంది, చచ్చిపోయానండి. నేను చచ్చిపోయానంట. చచ్చిపోతే తీసుకొచ్చి ఆ బయట గడ్డి మీద పడుకోబెట్టి దుప్పటేసి గడ్డి మీద పడుకోబెట్టేశారు. ఇక ఒక్కొక్కరు వస్తున్నారు చూడటానికి. నిన్నటి వరకు మా పిల్లలతో ఆడుకుంది. అయ్యో ఈ అమ్మాయి చాలా చురుగ్గా, మేము ఏ పనులు చెప్పినా చేసేది, చాలా ఇలా అలా అనుకుంటాం కదా. అలా వచ్చి అందరూ కూడా మరి పక్క నుండి మాట్లాడుకుంటున్నారు. తలకడు కూర్చుని మా అమ్మగారు అలాగా తల మీద చేసుకుని కూర్చున్నారు, కానీ ఏడుపు రావట్లేదంట. దూరంగా ఒక ఇద్దరు నిలబడి అంటున్నారట, దేవుడు 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 అని. చుక్కలాంటి పిల్లని చంపేసింది, చేతులారా చంపేసుకుంది, హాస్పిటల్ తీసుకెళ్ళొద్దా అది ఇది అని చెప్పి ఆ పక్కన ఉన్నోళ్ళు అలా మాట్లాడుతుంటే మా అమ్మగారికి అప్పుడు వచ్చిందంటే ఏడుపు. నేను చంపేసుకోవడం ఏంటి, ఉన్నదే ఒకటి కదా, నేనెందుకు చంపుకుంటాను, నా పరిస్థితి వీళ్ళకేం తెలుసు, పరిస్థితిని బట్టి నేను వెళ్ళలేకపోయాను, చంపేసుకుంటానా అని చెప్పి అప్పుడు ఈ దుప్పటి ఇలా 4 చెంగులు పట్టుకొని లోపల తీసుకెళ్ళి, మేము అద్దింట్లో ఉన్నామండి అప్పుడు, లోపల తీసుకెళ్తుంటే వాళ్ళందరూ అన్నారట, శవాన్ని లోపల తీసుకెళ్ళొద్దు, ఇది అద్దిల్లు కాబట్టి ఇప్పటికే ఇంట్లో చనిపోయింది, మేము ఇల్లు 6 నెలల వరకు ఖాళీగా ఉంచుకోవాలి, ఇక లోపల తీసుకెళ్ళొద్దు అన్నారట. మా పిల్లని శవం అనొద్దండి, చచ్చిపోతే అలాగే తీసుకొచ్చేస్తాను, కానీ నా దేవుడు బ్రతికిస్తాడు అని చెప్పి లోపల తీసుకెళ్ళిపోయి తలుపులన్నీ మూసేసి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లోపల తీసుకెళ్ళిపోయింది ఈవిడ కూడా ఏమన్నా చేసుకుంటుంది ఏమనుకుంటున్నారు వాళ్ళు. కానీ మా అమ్మ అంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ప్రార్థనలో ఉంటాను, మేము ఏమీ అవ్వము అని చెప్పి తలుపులు వేసేసి ప్రార్థనలో కూర్చుందండి నా తలకాడ. తెల్లవార్లు ప్రార్థన చేసినట్టే ఉందంట. చేసి ఏ అర్ధరాత్రి కాడో మరి తెల్లవారుజామున పడుకుందో నాకు తెలియదు. కరెక్ట్గా కొంచెం వెలుగు వస్తుంటుండగా నేను లేచానండి. దేవునికే మహిమ కలుగునుగాక. నేను లేచి వాష్రూమ్కి వెళ్ళి ఆ టాయిలెట్కి వెళ్ళి చూసుకొని, అంటే ముందు రోజు కూడా పచ్చగా అది ఇది అందరూ మాట్లాడారు కదా, నాకు 7వ సంవత్సరం అప్పటికి నాకేం తెలీదు. అయితే మామూలుగానే వస్తుందని చెప్పి మా అమ్మగారికి చెప్పడానికి గబగబా వస్తే ఆవిడ పడుకున్నారు. ఎప్పుడు కూడా తెల్లవారిన తర్వాత ఆవిడ పడుకోదండి, 5 నుంచి 4 నుంచే పనులు చేస్తూనే ఉంటుంది. అసలు నేను చూడలేదు ఆవిడ అలా పడుకోవడం. ఏంటి ఇలా పడుకుంది, అమ్మ లేగమ్మా, నాకు యూరిన్ బాగానే వస్తుంది, నాకు జ్వరం తగ్గిపోయింది, జ్వరం అనుకుంటున్నాను నేను కూడా, జ్వరం తగ్గిపోయిందమ్మా, లేగమ్మా అని లేపితే లేచిందండి. దేవుడు అదొక 2వ గండం. తర్వాత మా అమ్మ ఏమని మొక్కుకున్నారంటే, ముదునూరుపాడు 7 వారాలు వస్తాను ప్రభా బ్రతికిస్తే అన్నారంట. మేము ఎక్కడో విజయనగరం దగ్గర ఉన్నాం, మాకు తినడానికే లేదు. విజయనగరం నుంచి తాడేపల్లిగూడెం 7 వారాలు ఎలా తిరుగుతామండి, ఛార్జీకి డబ్బులు ఉండద్దా, ఆ డబ్బులు ఉంటే హాస్పిటల్గా తీసుకెళ్ళను కదా. సరే డబ్బులు లేవు, ఇప్పుడు మళ్ళీ ఆడవడం మొదలెట్టింది. డబ్బులు లేవు నాయనా, నేను మొక్కేసుకున్నాను, బ్రతికించేసావు బాగానే ఉంది, ఇప్పుడు మరి నేను ఎలా వెళ్ళాలి, 7 వారాలు తిరగాలంటే చాలా సొమ్ము కావాలి, ఎలాగ నాకు కావాలి, పిల్లకి కావాలి ఛార్జీ, మేము ఏదైనా తినడానికి కావాలి, ఏం చేయాలని చెప్పి ఏడుస్తూ ఉంటే ప్రక్కన ఒక ఇల్లు అడ్డం, పక్కన మా మేనమామ గారు ఉన్నారండి. చాలామంది ఉన్నారు మాకు బంధువులు చెప్పుకోవడానికే. ఎప్పుడు ఏనాడు ఒక పూట కూడా కనీసం ఒక్క రోజు కూడా ప్రేమగా పిలిచే ఒక్క ముద్ద అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. మేము చిన్నప్పటి నుంచి కూడా మా కష్టంతో మేమే బ్రతికాం, ఉంటే తిన్నాము, లేకపోతే అలా పడుకున్నాం అంతే. కానీ నాకు తెలిసి దేవుడు ఎప్పుడు పస్తు అయితే పడుకోబెట్టలేదు. నా ఊహ తెలిసిన తర్వాత పస్తు మాత్రం ఏనాడు లేము. అలాగే దేవుడు మమ్మల్ని పోషించారండి. ఆయన ఎప్పుడూ రాని వ్యక్తి గుమ్మాలోకి వచ్చి ఆర్టీసీ డ్రైవర్ అండి ఆయన. రమణ, మేము అసలు పాస్ వాడుకోవట్లేదు, ఇది వేస్ట్ అయిపోతుంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళి ఇదిగో అని చెప్పి ప్రార్థనలో ఉన్న చాప మీద ఆ బస్ పాస్ విసిరేసి వెళ్ళిపోయాడండి ఆయన. అలా అదొక అద్భుతం. ఇప్పుడు నాకు ఛార్జీకి వచ్చింది నాయన, మరి పిల్లకు అని అడిగిందంట. ఇంకేం చేస్తాం, తప్పదు, తప్పో ఒప్పో వెళ్ళిపోతాను, ఇది మరి విరుద్ధమే గవర్నమెంట్కి, కానీ నేను వెళ్తాను ప్రభు మీరే చూసుకోండి అని చెప్పి నన్ను తీసుకుని బయలుదేరారు. 7 వారాలు కూడా ఏ కండక్టర్ కూడా నాకు అసలు ఛార్జీ అడగలేదండి. ఎందుకో తెలియదు, కానీ మరి మా అమ్మగారు అంటుంటారు, ఒకవేళ నువ్వు కనిపించలేదేమో, దేవుడు నిన్ను మరుగు చేశాడేమో, ఒకవేళ అడిగితే ఛార్జీకి డబ్బులు ఇవ్వాలి కదా, అందుకని దేవుడే మరుగు చేశాడేమో అని. అదొక అద్భుతం అండి. దేవుడు 7 వారాలు పూర్తి చేశాడు, ఇదొక రకమైన అద్భుతం. ఆ తర్వాత 10 సంవత్సరాల వయసులో గరగపర్రు రూట్లో జానయ్య గారు శాల పెట్టారండి.
మీ అందరికీ ఒకవేళ ఎవరికైనా తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే రూట్లో గరగపర్రు రూట్లో షాల్ పెట్టారు కొత్త. మేము అప్పుడు మెంటేవారి తోటలోకి వచ్చేసాం, అక్కడ ఉన్నాం. రెవరెండ్ పి శాంతరాజయ్య గారి సంఘంలోకి వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు షాల్ కొత్తగా పెట్టారు కదా అని అప్పుడు అక్కడికి వెళ్ళి మెంటేవారి తోటలోకి వెళ్ళడానికి భీమవరం మురిక్కాలం మీద రైలు పట్టాలు ఉంటాయి, తెలుసా మీకు? ఆ రైలు పట్టాల మీద నుంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళొచ్చు అనమాట. చుట్టూరు తిరిగి వెళ్ళలేక గేట్ వేసినట్టే ఉంది, కానీ మేము కొంచెం చాలా స్పీడ్గా నడుస్తాం కదా, కంగారుగా తొందరగా వెళ్ళిపోదాంలే అని చెప్పి మా అమ్మగారు నేను వెళ్ళిపోయామండి. కరెక్ట్గా సగం దూరం వెళ్ళేటప్పటికి అదిగో అక్కడ తెర కనపడుతుంది చూడండి, అంత దూరంలో ఉంది ట్రైను. ఇలా తిరుగుతుంది అనమాట. జంక్షన్ నుంచి వచ్చేటప్పటికి ఆ జంక్షన్ నుంచి అక్కడే కనపడుతుంది, ఇంకా దూరానికి కనపడదు. కరెక్ట్గా చాలా దగ్గరగా వచ్చేసింది. మేము మధ్యలో ఉన్నాం, ఎటు వెళ్ళినా చచ్చిపోతాం. ఇప్పుడు ఎదురెళ్ళినా గుద్దేస్తుంది, వెనక్కి వెళ్ళిపోయినా వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేసింది. దూకేద్దామంటే మాకు ఈత రాదు, అది మురిక్కాలువ, ఎలాగైనా చచ్చిపోతాం, మా చావు దగ్గరికి వచ్చేసింది అనుకున్నాం. ఇంకా అప్పుడు నేను ఇంకేట్ చేస్తున్నాను దాన్ని చూసి, వచ్చేస్తుంది ట్రైన్ అని చెప్పి. అమ్మగారేమో ముసుగేసి ప్రార్థన చేద్దాం, బతికితే దేవుడు పని చేద్దాం, చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం, నువ్వు ఏడవకు అని చెప్పి ప్రార్థన చేశారండి. అక్కడ కరెక్ట్గా మన టెంట్ ఉంది కదా, అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోయిందండి ట్రైన్ ఎలా ఆగిందో తెలియదు, ఎందుకు ఆగిందో తెలియదు. అది ఎందుకు ఆగిందో తెలియక ఆ ఇంజిన్లో ఉన్న డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళందరూ దిగారు. ఆ ఫస్ట్ బోగీలో ఉన్న వాళ్ళు అందరూ దిగి అటు ఇటు చూసుకుంటున్నాడు ఆయన. ఆ ఎదరు మమ్మల్ని చూశాడండి. ఇక ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిందేమో మా అమ్మగారు, ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి ఆవిడతో పాటు నన్ను కూడా చంపేయడానికి తీసుకొచ్చిందని చెప్పి ఇంకా ఒక్క తిట్టు కాకుండా తిట్టాడండి. కొట్టలేదు, అంతే సంతోషం, కొట్టినంత పని చేశాడండి. అసలు చాలా తిట్టాడు. మరి ఆయన ఏమో నీకు నా ట్రైనే దొరికిందా, చచ్చిపోవాలనుకుందా, నువ్వు ఒకదానివే చావుక ఆ చిన్నపిల్లను కూడా చంపేస్తావా ఏంటి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎందుకు వేస్తున్నావు అని చెప్పి తిడితే ఇంక మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. కాదండి మేము వెళ్ళిపోదాం, అసలు మాట్లాడక నువ్వని తిడుతున్నాడు బాగా. ఇక ఆయన ఒక మాట అన్నాడండి, నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. చూడమ్మా, నువ్వే దేవుడిని నమ్ముకుంటావో మాకు తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకు తెలియదు, నేను మాత్రం ట్రైన్ ఆపలేదు. ఎందుకు ఆగిందో నాకు తెలియక నేను దిగాను కిందకి. ట్రైన్ మాత్రం నేను ఆపలేదు, నీ దేవుడే నిన్ను రక్షించి ఉంటాడు, మరి ఇంకెప్పుడు కూడా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు అని చెప్పి ఆయన తిట్టాడండి. మేము నెమ్మదిగా ఇంకా అవేం పట్టించుకోకుండా నెమ్మదిగా వెళ్ళిపోయామండి. దేవుడు నా జీవితంలో చేసిన ఇంకా గొప్ప అద్భుతం ఇది అసలు నమ్మశక్యం కాంది. నాకే మీతో చెప్తున్నా కూడా నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో అది ఆ సన్నివేశం ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ట్రైన్ ఎలా ఆగింది అసలు? ట్రైన్ ఆగుతుందండి ఎక్కడైనా? బస్సు అయితే సడన్ బ్రేక్ కొడితే ఆగుతుంది, ఇంకేమైనా ఆగుతుంది. ట్రైను ఒక మనిషి కోసం ట్రైన్ అయితే బ్రేక్ కొట్టరు అసలు. కానీ అలాంటిది ఎందుకు ఆగిందో తెలియదు, నేనైతే ట్రైన్ ఆపలేదన్నాడండి ఆయన. ఇదొక అద్భుతం. ఇలాగా చాలా అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి. సాక్ష్యం మొదలు పెడితే 2 గంటలు పడుతుంది నాది. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా మొత్తం పూర్తి సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. దేవుడు నా జీవితంలో చేసిన ఈ అద్భుతాలు కొన్ని కాదండి, కోకొల్లలనే చెప్పాలి. ఎందుకంటే నేనైతే లెక్క పెట్టుకోలేను. నాకు తెలిసిన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చేశారు, ఇకపై చేస్తారు కూడా. ఎందుకంటే ఆయన చెప్తే ఈ లోకంలోనికి వచ్చిన దాన్ని కాబట్టి, ఆయన నీకు తండ్రిగా ఉంటానన్న వాగ్దానం చేసిన దేవుడు ఇప్పటికీ కూడా నన్ను ఎన్ని శ్రమలు ఇచ్చినా, ఒక్కొక్కసారి నేను ఆయన్ని విడిచిపెట్టినా ఆయన మాత్రం నా చేతిని ఎన్నడూ విడిచిపెట్టలేదండి. దేవుడు నాకు తోడుగా ఉన్నారు. అలాగే మీకు కూడా చెప్పండి అమ్మా, తోడుగా ఉన్నారు లేరా? దేవుడు మన అందరికీ కూడా తోడుగా ఉన్నారు. కనుక ఇప్పుడు మనం విన్న వాక్యంలో నుండి మళ్ళీ మొదలెడతారా అనుకున్నారు కదా, ఓసారి చెప్పండి ఎవరెవరి పేర్లు. అక్స అంటే అర్థం ఏంటి? దేవుని ఆశీర్వాదము అందమైన. తర్వాత కాలేబు గారంటే కుక్క. కాలేబు గారంటే అర్థము అంటే విశ్వాస వీరుడు. ఒత్నీయేలంటే దేవుని సింహము అంటే యుద్ధశూరుడు. ఒక ధైర్యవంతుడికి కుమార్తె, మరొక ధైర్యవంతుడికి భార్య, ఒక ధైర్యవంతురాలు. ఎవరంటే అక్స. ఇప్పుడు వరకు మనతో ఉన్నారు కదండి. ప్రభు ఉంచారు, ప్రభు అయ్యగారు,
పరిశుద్ధులందరూ మన మధ్యలో ఉన్నారు. విన్న వాక్యము మన అందరి వినికిల్లో ప్రభువు ముద్రించి భద్రపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా వందనాలు. విత్తబడిన వాక్యమును మా అందరి హృదయాలలో ముద్రించి మీరు మహిమను పొందమని, విన్న వాక్యము ద్వారా మేలు పొంది ఆశీర్వదించబడే ధన్యత మా అందరికీ దానం చేయమని, కూడి వచ్చిన సంఘమంతటిని, దైవజనులను, వారి కుటుంబమును ఆశీర్వదించమని, ఇచ్చిన అన్ని సంఘములను ఫలింప చేయమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక్కసారి అలా కలుసుకునే ధన్యత మాకు దయచేయండి. మీరు అక్కడ ఆసనమైతే మేమందరము మహిమ మేఘములో కలుసుకుని మిమ్మల్ని బట్టి మేము ఆనందించే ధన్యత మా అందరికీ ఇచ్చి నడిపించి మహిమను పొందమని, మా ప్రయాణంలో తోడుగా ఉండమని, మా కొరకు త్వరగా మేఘములపై వేగముగా వచ్చుచున్న యేసు నామమున, పెండ్లి కుమారుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరణతండి. మరి అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ ఉన్న వారందరికీ మరణాత.